హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల స్వయం కృతం. కవిత గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. విభాత సంధ్యలో వీచే గాలి తెమ్మెర అలవోకగా స్పృశించగా ఆ తాకిడికి ప్రకృతి కాంత తొలి పురుష స్పర్శకి తన్మయత్వంగా స్పందించిన తరుణిలా పులకిస్తోంది. ఆ సుందర దృశ్యాన్ని వీక్షిస్తూ ఆనందానికి సంకేతాలుగా పక్షుల కిలకిల రావాలు. అది ఆషాఢమాసమైనందున ఆకాశాన్ని మబ్బులు కమ్మేస్తున్నాయి. ప్రియుడి కౌగిలిలో ప్రేయసి గువ్వలా ఒదిగిపోయినట్లుగా ప్రకృతి ఒడిలో పచ్చదనం శోభిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తుంటే క్షేత్రజ్ఞకి మనసులోని ఆతృత లేడిపిల్లలా పరిగెడుతోంది. ఆ ఆత్రంలో వేదన, విరహ వేదన. తనకు నిషాకి మధ్య వియోగం కేవలం 10 రోజులే అయినా 10 యుగాలుగా అనిపిస్తోంది. ఆమెని విడిచి ఉండడం దుర్లభం అనిపిస్తోంది. అనిపించదు మరి. భార్య పట్ల తనకున్న ప్రేమానురాగాలు అలాంటివి. పోతే తన భార్య విషయానికొస్తే తమ పెళ్ళై 2 సంవత్సరాలు అవుతున్నా తన ముందు అసలు ఆమె బయటపడదు. అంతేకాదు కొన్ని విషయాల్లో ఆమె ఒక అర్థం కాని పజిల్ అనిపిస్తోంది. తనకి అన్నింట్లోనూ సహకరిస్తున్నట్టుగానే ఉంటోంది. అంతలోనే ఆమె కళ్ళల్లో ఏదో నిర్లక్ష్య భావన. తనపై తనకేమైంది ఇవాళ ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఎంతైనా ఏమైనా నిషా తన భార్య, తన సర్వస్వం. 7 జన్మలా వీడని బంధం తమది. ఇంతలో తన ఆలోచనలకు బ్రేక్ వేసినట్టుగా కిర్రుమన్న శబ్దంతో కారాగిపోయింది. డ్రైవర్, ఏమైంది? అయోమయంగా అడిగాడు క్షేత్రజ్ఞ. చిన్న ప్రాబ్లమే సార్, 2 నిమిషాల్లో అయిపోతుంది వినయంగా అన్నాడు డ్రైవర్. చిట్ వెదవగారు, ఇప్పుడే ఆగిపోవాలా? ఎప్పుడు ఇంతే. అవసరం ఉన్నప్పుడే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆటంకపరుస్తాయి. అసహనంగా రిస్ట్ వాచ్ వైపు చూసుకున్నాడు క్షేత్రజ్ఞ. రాత్రి 8 గంటలు. ఈరోజు జూలై 6, నిషా బర్త్డే. తనేం చేస్తుందో ఇప్పుడు? పాపం, తన కోసం ఎంతగా ఎదురు చూస్తుందో ఏంటో. ఎలాగైనా వెళ్ళగానే సర్ప్రైజ్ చెయ్యాలి. ఎలా? ఈ రోజు పుట్టిన పాపాయి ఇలాగైనా ఉండేది అంటూ చొరవగా ఆమె చీర చెంగు లాగబోతే తన సన్నటి పేదాల్ని సున్నాలా చుట్టి అందంగా సిగ్గుపడుతూ గొంగుమూతి పెడుతుంది చిరుకోపంతో. ఇలా ఆలోచిస్తూ తనలో తానే నవ్వుకుంటూ సిగరెట్ ప్యాకెట్కై జేబులో చేతితో తడమగానే ఏదో కార్డు లాంటి తగిలింది. ఏంటో అని బయటకు తీసి చూశాడు క్షేత్రజ్ఞ. విజిటింగ్ కార్డది. అంతే. క్షణంసేపు స్థాణువై చూస్తుండిపోయాడు. ఎక్కడో అంతరంగంలో ఒకనాటి బాధ. ఏమీ ఆలోచించలేదు. గబగబా దాన్ని చించేసి బయటపడేసి బాధగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు క్షేత్రజ్ఞ. రెడీ అయింది సార్ అంటూ డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. మరో 10 నిమిషాల్లో కారు ఇంటి ముందు పోర్టుకోలో ఆగింది. కారు దిగి వేగంగా అడుగులేస్తూ ఇంట్లోకి అడుగు పెట్టబోతూ సడన్గా ఆగిపోయాడు. ఎంట్రన్స్ దగ్గర హృదయాకారంలో గులాబీ రేకులతో అలంకరించబడి దాని మధ్యలో బొండు మల్లెలతో వెల్కమ్ అని మాత్రమే కుదర్చబడింది. పిచ్చి నిషా, నేను నిన్ను సర్ప్రైజ్ చేయాలనుకుంటే అనుకోని విధంగా నువ్వే చేస్తున్నావు. మనసులోనే సంతోషంగా అనుకున్నాడు క్షేత్రజ్ఞ. లోపల అడుగు పెట్టాలంటే ఖాళీ లేకుండా పువ్వుల తివాచీ పరిచినట్టుగా ఉంది. తప్పనిసరే పూలపైనే అడుగు పెట్టాల్సొచ్చింది. క్షేత్రజ్ఞ అడుగు పెట్టబోతుండగా వద్దు మంద్రంగా వినిపించిందా స్వరం. అలానే నిలబడిపోయాడు క్షేత్రజ్ఞ. అంత ఆనందంలోనూ ఆశ్చర్యంగా అనిపించింది క్షేత్రజ్ఞకి. ఎందుకంటే ఆ కంఠస్వరం నిషాది కాబట్టి. మళ్ళీ అడుగు పెట్టబోయాడు. అరే, వద్దని చెబుతుంటే నీకాదు. ఈసారి కాస్త హెచ్చు స్థాయిలో వినిపించింది. అంతలోనే పొక్కుమని నవ్వు. ఆ నవ్వుతో వేరొకరి నవ్వు కూడా శృతి కలుపుతోంది. క్షేత్రజ్ఞకంతా అయోమయంగా తోచింది. ఎందుకోగాని ఎడమకన్ను అదరసాగింది. మనసులో ఏదో అపశృతి పలుకుతోంది. అంతే. ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళాడు. తమ బెడ్రూంలో నుండి కొన్ని మాటలు వినిపించసాగాయి. వినే చెవులు చూడమని కళ్ళకి ఆజ్ఞ జారీ చేసినట్టుగా. క్షేత్రజ్ఞ చూపు కూడా అటువైపే సారించాడు. ఆ మరో వ్యక్తితో అంటోంది నిషా. దీని పేరుతో టైం వేస్ట్ చేయడం ఎందుకని వద్దంటున్నాను, గోముగా అంది ఆ వ్యక్తితో. అలా అంటే నేను ఒప్పుకోను డియర్. నీ బర్త్డేకి ఈ మాత్రం చేయకపోతే ఎలా అంటూ ఓ చిన్న సైజు కేక్ని బలవంతంగా కట్ చేయించాడు ఆ వ్యక్తి. గుడ్, ఇక టైం వేస్ట్ అయ్యే ప్రసక్తే లేదు. అన్నట్టు క్షేత్రజ్ఞ ఎప్పుడొస్తాడు?
ఆమె మెడవంపులో చుంబిస్తూ అన్నాడు. ఆయన ఈ పాటికి ఏ అమ్మాయి ఒడిలోనో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, లేదా ఏ చెట్టు కిందో కూర్చుని కవిత్వం రాస్తూ ఉంటాడు. అయినా ఇప్పుడు ఆయన ప్రసక్తి ఎందుకు? దృఢమైన అతని ఛాతిపై చిన్నగా ముద్దు పెడుతూ అంది. నీకోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తుంటే ఇప్పుడా రావడం? నిష్ఠూరంగా అంది. అంతే. ఆమె ప్రశ్నకి అతడేమి జవాబిచ్చాడో తెలియదు గాని మరింత తమకంగా అతన్ని అల్లుకోసాగింది. దాంతో అతడి చేతులు ఆమెని అల్లరిగా ఎక్కడెక్కడో తడిమాయి. సరిగ్గా అప్పుడే క్షేత్రజ్ఞ అతడి కంటబడ్డాడు. అయినా అదేమీ పట్టనట్టుగా వాళ్ల లోకంలో వాళ్ళున్నారు. ఆశ్చర్యం. తను అతడి కంటబడ్డమూ తెలుసు, తన కంట అతన్ని గమనించడమూ తెలుసు. కాని వారి ఇరువురి గమనింపులు మాత్రం నిషాకి తెలీదు. అవమానం, అసహ్యం, ఆవేదన అన్నీ కలిసి ఓ కుమ్మడిగా జోరీగల్లా క్షేత్రజ్ఞని చుట్టుముట్టి ఆ సమయంలో అసమర్థుణ్ణి చేస్తున్నాయి. నిస్సహాయుళ్ల ఏమీ చేతకానట్టు అవ్వాక్కయ్యాడు. ఉన్నపళంగా తను అలాగే భూమిలోకి వెళ్ళిపోతే బావుండనిపించింది. పక్కకి తూలబోయి ఆసరాగా గోడని పట్టుకున్నాడు. త్రికరణ శుద్ధిగా భార్యని నిజాయితీగా ప్రేమించే భర్తకి ఎదురవ్వకూడని పరిస్థితే ఇప్పుడు తనకెదురైంది. ఇంతకన్నా దారుణమైన శిక్ష ఇంకేముంటుంది? అసలు ఇదంతా కల కాదు కదా? ఏమో, తనది పిచ్చిగాని కళ్ళెదుట కటిక వాస్తవాన్ని చూసి కళ అని భ్రమపడగానే నిజం అబద్ధమైపోతుందా? నిషాపై తను ఏర్పరుచుకున్న ప్రేమ సౌధం నుండి ఒక్కొక్క మెట్టు దిగుతున్నట్టు కాదు కాదు, ఎవరో నెట్టేస్తున్నట్టుగా పాలిపోయిన ముఖంతో ఒక్కొక్కడుగు నెమ్మదిగా వేస్తూ బయటకొచ్చాడు. చరిత్ర గతిని తిప్పి రాయనున్నట్టుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. గంట క్రితం అదే వర్షం మనసుకెంతో హాయిని, ఉత్సాహాన్ని ఇచ్చింది. కాని ఇప్పుడు నిప్పులు కురుస్తున్నట్టుగా అనిపిస్తోంది. గతమెప్పుడు అందమైన అనుభూతిగానే మిగులుతుంది కాబోలు. తనకిప్పుడు ప్రశాంతత కావాలి. ఒక చల్లని ఒడిలో తను సేద తీరాలి. ఒక గుండెలో తలవాల్చి కనివి తీరా ఏడవాలి. ఆ ఊరడింపులో, ఓదార్పులో తన మనసుకు ఊరట కలగాలి. అలా వర్షంలో తడుస్తూ నడుస్తూనే ఉన్నాడు. ఎక్కడికొచ్చాడో తెలీదు గాని ఒక పురాతన దేవాలయంలో అనిపించి లోనికి వెళ్ళాడు క్షేత్రజ్ఞ. లోపలంతా చీకటి. గర్భగుడిలో ఒక గుడ్డి దీపం మిణుకు మిణుకుమంటూ వెలుగుతోంది. అది ఆదినారాయణస్వామి దేవాలయం. ఊరి చివరన ఉన్నందున జనాలు అంతగా అటువైపు రారు. స్తంభాని కొరిగి కూర్చుని కళ్ళు మూసుకున్నాడు క్షేత్రజ్ఞ. అప్రయత్నంగా అతడి పెదాలు శ్రీప్రియ అన్న పేరును ఉచ్చరించాయి. అతడి మదిలో గతమంతా నిన్న మొన్న జరిగినట్టుగా మెదలసాగింది. మొత్తానికి నువ్వొక్కడవే ఉంటానంటావు. ముందు వెనక ఎవరూ లేరు? గంభీరంగా అన్నారు శర్మగారు. ఉన్నారండి. అక్క, బావ. నేను పెరిగింది, చదివింది వారి దగ్గరే. అనుకోకుండా ట్రాన్స్ఫర్ అవడం వల్ల ప్రస్తుతం నేనొక్కడనే ఉండాల్సి వస్తోంది. నిజాయితీగా సమాధానమిచ్చాడా అబ్బాయి. సరే అయితే, అసలే బ్రహ్మచారివి, అమ్మాయిలతో స్నేహాలంటూ తన మాట పూర్తవకుండానే. చూడండి, మీరు రూము అద్దెకిస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. కానీ అలాంటి అలవాట్లు నాకు లేవు. వస్తాను. కోపంగా వెళ్ళబోతుండగా, ఆగబ్బాయి, ఎందుకంత కోపం? అద్దెకిచ్చే ముందు ఆ మాత్రం మంచి చెడు అడగద్దు? ఏదో నువ్వెలాంటి వాడవో తెలుసుకోవడానికి అలా అన్నానంతే. నువ్వు నాకు నచ్చావోయ్. బేషుగ్గా ఈరోజే వచ్చాయి. పూర్ణ, ఈ అబ్బాయికి గది చూపించు. భార్యకి చెప్పి వెనుతిరగబోతుండగా, సారీ సార్, ఏదో చిన్నవాణ్ణి కోపంలో పిచ్చిగా అన్నాను. అవేమీ పట్టించుకోకండి, వినయంగా అన్నాడా అబ్బాయి. అది సరే కాని ఎంతకీ నీ పేరేమన్నావు? ప్రశ్నార్థకంగా అడిగారు శర్మగారు. క్షేత్రజ్ఞ నవ్వుతూ చెప్పి తన గదిలోకి వెళ్ళాడు. ప్రభాతానికి స్వాగతం పలుకుతున్నట్టుగా మధుమాసంలో గండు కోయిల కూస్తోంది. మే ముగ్ధ చెంపలపై మెరిసే కెంపుల్లా గులాబీలపై తుషార బిందువులు తళుక్కుమంటున్నాయి. పచ్చగడ్డిని నిష్కలుషితమైన పవనం ముద్దెట్టుకుని నిద్రలేపుతుండగా బద్ధకంగా కదిలే లేత చిగుళ్లలా క్షేత్రజ్ఞ నిద్రమబ్బుతో అటు ఇటూ కదిలి మళ్లీ ఒత్తిగిల్లి పడుకున్నాడు. కాని ఏదో ఇంపైన గాత్రం హిందోళ రాగంలో తనని తట్టి లేపుతోంది లేపకనే. అప్పుడు సమయం 6 గంటలు. నిజానికి అంత ఉదయాన్నే నిద్రలేచే అలవాటు తనకి లేదు. కాని ఎవరో అమ్మాయి ఆలపించే అన్నమయ్య కీర్తన విని లేవాల్సొచ్చింది. తనింతవరకు మామూలుగా ప్రోగ్రామ్స్లో అమ్మాయిల పాటలు విన్నాడు. కాని ఇంతటి తీయని కంఠస్వరాన్నైతే ఎప్పుడూ వినలేదు.
చొప్పున బెడ్ మీద నుంచి లేచి బయటకొచ్చాడు క్షేత్రజ్ఞ. మంచు తెర పూర్తిగా వీడనే లేదు. తన గదికి ఎదురుగా కుడివైపు చిన్న తోటలో నందివర్ధనపు పువ్వులను కోసే ప్రయత్నంలో ఆ అమ్మాయి ఉంది. లేత చిగురు పట్టుపరికిని, అదే రంగు బ్లౌజు, గులాబీ ఓణి. పాదాల మునివేళ్లపై నుంచుని కాస్త పైనున్న ముద్దమందారాల్ని అందుకునేందుకు ప్రయాసపడుతోంది శ్రీప్రియ. ఆ సన్నని పాదాలపై తన బరువుని ఆపుకుంటున్నప్పుడు తలంటుకున్న కురుల నుండి ఒక్కొక్క నీటి బిందువులు రాలుతున్నాయి. చెట్టుకొమ్మ కదలికకు ఒక్క హిమబిందువు సరిగ్గా ఆమె అధరాలపై జాలువారి పగడపు కాంతిలా గోచరిస్తోంది. క్షేత్రజ్ఞ ఊపిరి తీయడం కూడా మరిచినట్టుగా, ఒక తుషార స్నాత ప్రభాత స్వప్నాన్ని వీక్షిస్తున్నట్టుగా ఆ మనోహర దృశ్యాన్ని తన కళ్ళలో మనసులో నిక్షిప్తం చేసుకుంటుండగా, సార్ పేపర్ బాయ్ పిలుపుతో స్వప్నలోకాల్లో విహరిస్తున్న క్షేత్రజ్ఞకి ఈ లోకంలోకి వచ్చినట్టుగా అయింది. తనలోని మార్పుకి చిన్నగా నవ్వుకుని కాసేపు పేపర్లోని హెడ్లైన్స్ చూసేసరికి ఆఫీసుకి టైం అయినట్టు అనిపించి వాల్కులకు వంక చూశాడు క్షేత్రజ్ఞ. 8:30, అరగంటలో రెడీ అయిపోవాలి అనుకుంటూ చకచక తన పనులన్నీ ముగించుకుని బయలుదేరబోయాడు. సమయానికి బైకు కీసు దొరకడం లేదు. తన రూంలో ప్రతి చోట వెతికాడు. చివరికి విసుగెత్తి లాభం లేదు. ఈ రోజుకి సిటీ బస్సే శరణ్యం. సిటీ బస్ అనగానే ఎక్కడలేని నిస్సత్తువ ఆవరించింది క్షేత్రజ్ఞకి. ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరూహించెదరు అనుకుంటూ రూమ్కి లాకేస్తుండగా, ఎక్స్క్యూజ్ మీ అన్న తీయని స్వరానికి చటుక్కున వెనుతిరిగాడు. అంతే, అతడి కళ్ళు జిగేలుమన్నాయి. ఆ అమ్మాయి విశాలమైన కళ్ళు, రోషంగా కొట్టొచ్చినట్టుగా ముక్కు, 2 ఎర్ర గులాబీల మధ్య విరిసిన మల్లెపువ్వులా విరిసి విరియని ఆ చిరునవ్వు. అది కలో నిజమో అర్థం కాక ఏంటి అన్నట్లు ఆమె వైపు చూశాడు క్షేత్రజ్ఞ. నిన్న మీరు మా ఇంటికొచ్చినప్పుడు మీ కీస్ అక్కడే మరిచిపోయారట. నాన్నగారు మీకిమ్మన్నారు. చెదరని చిరునవ్వుతో చెప్పి ఆ కీస్ని క్షేత్రజ్ఞకి అందించింది. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనందంగా చెప్పాడు. సమాధానంగా నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే కన్నార్పకుండా చూస్తుండిపోయాడు క్షేత్రజ్ఞ. ఇంతలో తన చేతిలో కీసిని చూడగానే ఆఫీసు గుర్తొచ్చి కంగారుగా వెళ్ళిపోయాడు. ఈ కాలమనే యంత్రం తన ఊహకందని విధంగా మంచుముక్కలా ఘనీభవిస్తుంది. కాలంతో పాటు అప్రయత్నంగా, అనుకోని విధంగా కొన్ని పరిచయాలు అసంకల్పితంగా ఏర్పడతాయి. ఏర్పడ్డ పరిచయాల్లో కొన్ని స్నేహాలుగా బలపడతాయి. సరిగ్గా అదేవిధంగా శ్రీప్రియ క్షేత్రజ్ఞల మధ్య పరిచయం కాస్త స్నేహంగా రూపుదిద్దుకుంది 5 నెలల్లో. ఎంతగా అంటే బహువచనం నుండి ఏకవచనం వరకు వచ్చిందా స్నేహం. ఈ స్నేహం కూడా ఇంకే విధంగా ఉద్భవించనుందో కాలమే నిర్ణయించనుంది కాబోలు. నిరీక్షణ. మదిలో మెదిలే ఒక తీయని బాధే నిరీక్షణ కాబోలు. కానీ అది అనుభవిస్తోంటే గొప్ప థ్రిల్గా ఉంటుంది. నిజంగా ఎదురుచూపులకే నోరుంటే ఎంత గట్టిగా గర్జించేవో కదా. అంతదాకా ఎందుకు? నిరీక్షించే పరిస్థితిలో సమయం కూడా కక్షగట్టినట్టు మెల్లగా, అతి నిదానంగా నత్తనడక నడుస్తుంది. కాదు, అలా అనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీప్రియ పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. నిమిషానికి గోడ గడియారం వంక చిరాగ్గా చూస్తోంది. ఇంకా 2 గంటలవ్వాలి క్షేత్రజ్ఞ రావడానికి. వారం రోజులు తను లేకపోవడంతో ఎంత విసుక్కున్నాడో. అయినా తనేం కావాలని ఊరెళ్ళలేదుగా. స్టేట్ లెవెల్లో సింగింగ్ కాంపిటీషన్స్ సందర్భంగా తమ డిస్ట్రిక్ట్ నుండి 3 ఎంపిక చేయగా ఆ 3లో తను కూడా ఉంది. భగవంతుడి దయవల్ల తను ఫస్ట్ వచ్చి ఉత్తమ గాయని అవార్డు అందుకుంది. అదే ఆనందం. అయినా వెళ్లే ముందు ఎంతో నమ్మకంగా జోస్యం చెప్పినట్టుగా చెప్పాడు క్షేత్రజ్ఞ. నేటి రాజకీయ పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఎవరవుతారో, ఎంతకాలం ఆ పదవిలో కొనసాగుతారో చెప్పలేను గాని ఎంతమంది కాంపిటేటివ్గా ఉన్నా ఖచ్చితంగా నువ్వే ఫస్ట్ వచ్చి తీరతావు. ఇదిగో అమ్మాయి, నేనేదో అల్లాటప్పాగా అనడం లేదు. 100కి 200% నమ్మకంతో చెబుతున్నాను అన్నాడు బల్లగుద్దినట్టుగా. క్షేత్రజ్ఞ మాటలు తలుచుకోగానే అలవోకగా శ్రీప్రియ పెదాలపై ఒక అందమైన నవ్వు లాస్యం చేసింది. ఎప్పుడెప్పుడు ఈ గుడ్ న్యూస్ చెప్పాలా అని మనసులో ఎంతో ఉబలాటంగా ఉంది శ్రీప్రియకి. రాగానే ఒక పెద్ద స్వీట్ బాక్స్ చేతిలో పెడితే సరి, జోస్యం చెప్పినందుకు. అయినా అతడొస్తేగా. ఏం మనిషో ఏంటో, ఇంకా జాడలేదు. ఈ రోజేంటో ఇంత ఆలస్యం. కంగారుగా కాలుగాలిన పిల్లిలా హాల్లో అటు ఇటు పచార్లు చేయసాగింది. తన మనసెందుకో కీడును శంకిస్తోంది.
తన ఆలోచనను బలపరుస్తున్నట్టుగా ఆటో హార్న్ వినిపించి శర్మ శ్రీప్రియ గాబరాగా బయటకొచ్చారు. తలకి చేతికి కట్లతో చాలా నీరసంగా ఆటో డ్రైవర్ సహాయంతో మెల్లగా లోపలికొస్తున్నాడు క్షేత్రజ్ఞ. శర్మగారు లోపలికి నడిపిస్తూ బెడ్పై పడుకోబెట్టారు క్షేత్రజ్ఞని. ఇప్పుడేమీ మాట్లాడకూడదన్నట్టుగా నిశ్శబ్దంగా సోఫాలో కూర్చున్నారు ముగ్గురు. శ్రీప్రియ కళ్లల్లో సన్నగా కన్నీళ్లు తిరిగాయి. అప్పుడు సాయంత్రం 5 గంటలు. వాహనాలన్నీ పెళ్లి సందడిలో అమ్మాయి తల్లిదండ్రుల హడావిడిగా చాలా బిజీగా అటు ఇటు తిరుగుతున్నాయి. రోడ్డంతా గజిబిజి గందరగోళంలా ఉంది. రోడ్డుకి అవతల వైపు ఒక ఐస్ క్రీం పార్లర్. అందులో 5గురు అమ్మాయిలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి టాపిక్ తీసుకుని చర్చించుకుంటున్నారు. నువ్వు ఏమైనానవే, నేను మాత్రం నీ అభిప్రాయంతో ఏకీభవించను, ఖండితంగా చెప్పింది రూప. ఓవే, నువ్వు ఒప్పుకోకపోయినా లైఫ్ని ఎంజాయ్ చేయడమే మగాడి నైజం, ఖచ్చితంగా కర్కశంగా అంది దీప్తి. ఏంటే మగాడు అంటున్నావు, మరి ఆడది? నో, ఇది అన్యాయం. మన జాతిని అవమానిస్తూ మగాడిని సమర్థిస్తున్నావు, కాస్తంత బాధగా అంది షైనీ. అవమానం కాదే పిచ్చిమొద్దు, మన జాతిపై జాలి అంది నవ్వుతూ దీప్తి. కాస్త సినిమా డైలాగులాపి నా బుర్రకు అర్థమయ్యేలా చెప్పవే. వీరి సంభాషణ అర్థం కాకడిగింది శైలు. ప్రహాసనం మొదలెడుతున్నట్టుగా గొంతు సవరించుకుని చెప్పనారంభించింది దీప్తి. వెరీ సింపుల్. ఆడదాన్ని కాకాపట్టి మురిపించే పొగడతలతో ప్రేమ బరిలోకి దింపుతాడు మగాడు. అది ఆకర్షణ కాదనడానికి వీల్లేదు. ఎందుకంటే ముందుగా ఆమె అందాన్ని చూసే కదా ఇష్టపడేది. లేకపోతే మరుగుజ్జిలా పిప్పళ్ల బస్తాలా ఉన్న అమ్మాయిని ప్రేమించమని చూద్దాం. పోనీ ఒకవేళ నిజంగా మొదట నిష్కల్మషమైన ప్రేమే ఉన్నా అది రాను రాను శరీరాల ప్రేమగా మారడం ఖాయం. పార్కులోకి వెళ్ళి చిన్న చిన్న ముద్దులతో మొదలై సినిమా థియేటర్లలో తన చేత్తో అక్కడక్కడ తాకడంతో చీపో పాడు అని ఆ అమ్మాయి అనడం, సిగ్గుపడ్డం, ఆ సిగ్గును చూసి అతడింకా రెచ్చిపోవడం. ఆగి ఒకసారి అందరి ముఖాలు చూసి మళ్ళీ చెప్పనారంభించింది. ఆ విధంగా ప్రేమ కబుర్లు చెప్పి ప్రేయస్తో ఎంజాయ్ చేస్తాడు మొదటి స్టెప్లో. అతడు పెళ్లికి నిరాకరించగానే వెధవ కన్నీళ్లతో పాత సినిమా హీరోయిన్లా ఏడుస్తూ గమ్మునుంటుందే గాని ఆ అబ్బాయిలా ఏదో టైంపాస్ పల్లి బఠానీ అని ఎందుకు అనుకోకూడదు? అది ఆడదాని మొట్టమొదటి వీక్ పాయింట్. ఆవేశంతో దాదాపుగా అరిచినట్టుగానే అంది. వా వా, క్యా బాత్ హై, ఎక్సలెంట్, మెచ్చుకోలుగా అంది శైలు. నవ్వుతూ చెప్పసాగింది దీప్తి. నెక్స్ట్, ఇకపోతే భర్త పాత్ర. ఈ భర్త అనే మగాడు బహుముఖ ప్రజ్ఞాశాలి సుమా. ఇంట్లో భార్యతో ప్రేమగానే ఉంటాడు, అవసరమైతే తంతాడు కూడా. పోనీలే, ఆ విషయం వేరు. ఇక్కడ ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య లాంటివాడు. లైఫ్లో వెరైటీ కోరుకుంటాడు. కొద్ది కాలం తర్వాత భార్యకి మాయ మాటలు చెప్పి ఎంచక్క అవతల ఇంకో సెటప్ని ఏర్పరచుకుంటాడు. అంతే కదా మరి. ఒకే కూరగాయతో ప్రతిరోజు ఎలా భోంచేయగలం? ఇది అంతే. ఈ నిజం ఇల్లాలకి తెలిసేసరికి గుండెలు బాదుకుని ఏడుస్తుందే తప్ప ఇంకేమీ చేయలేదు. ఎదిరిస్తే తనని ఎక్కడ వదిలేసి బతుకులో నిప్పులు పోస్తాడోనని కిమ్మనకుండా ఉంటుందే గాని ఆగి కూల్ డ్రింక్స్ సిప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేసింది. నన్ను అడిగితే టెస్ట్లు, వెరైటీలు ఆడదానికి ఎందుకు ఉండకూడదు? మగాడు ఎలాంటి ఎంజాయ్మెంట్ని చెవి చూస్తున్నాడో ఆడది కూడా ఎంజాయ్ చెయ్యాలి. ఈ ఊరు నుండి ఆ ఊరెంత దూరమో ఆ ఊరు నుండి ఈ ఊరు అంతే దూరం. కసిగా నవ్వుతూ అంది దీప్తి. అంటే యు మీన్ ఆడది కూడా తనకిష్టమొచ్చిన మగాడితో? ఆ పై మాట పూర్తి చేయలేక ఆశ్చర్యంగా ముఖం పెట్టి ప్రశ్నార్థకంగా చూసింది రూప. ఎస్, ముమ్మాటికి అంతే అంటాను. ప్రేమలు, అనురాగాలు ఇవన్నీ కథల్లో రాయడానికి మాత్రమే పనికొస్తాయి. నిజ జీవితానికి వస్తే అన్నింటి ధ్యేయం స్వార్థమే. ఏ మార్గంలో పయనించినా చివరి లక్ష్యం అదొకటే. అలాని నా అభిప్రాయాన్ని మీపై బలవంతంగా రుద్దడం లేదు. జస్ట్ నా మట్టుకు మాత్రం అలానే అనిపిస్తోంది. చివరి వాక్యాన్ని నెమ్మదిగా చెప్పి ముగించింది దీప్తి. ఏ, అటు చూడండి, కంగారుగా అంది శైలు. అంతా అటువైపు చూశారు. ఒడ్డు పొడుగు ఉన్న ఒక అబ్బాయి తన బైక్ని రోడ్డుకి అవతల వైపు పార్క్ చేస్తున్నాడు. అయితే ఏంటంట? పొడిగా అంది దీప్తి. అది కాదే, ఎంతమంది అమ్మాయిలున్నా కనీసం ఒక్కరినైనా కన్నెత్తి చూడడం లేదు. చూస్తుంటే ప్రవరాక్యుళ్లా ఉన్నాడు. అతడిపై కామెంట్ విసిరింది షైనీ. ఓస్, అంతేనా? చూస్తూ ఉండండి, అతడు నన్ను కౌగిలించుకునేలా చేస్తాను, పంతంగా అంది దీప్తి. నీ మొహం, అలా నువ్వు ఎదురెళ్ళగానే నీ అందాన్ని చూసి ఫిదావడానికి ఇదేమీ సినిమా కాదు.
రెట్టించింది రూప. అదంతా నీకు అనవసరం. అనుకున్నది సాధించడం ఈ దీప్తికి వెనతో పెట్టిన విద్య, చూస్తావుగా పొగరుగా అంది. అప్పుడే దీప్తి దృష్టి ఇటువైపుగా వస్తున్న లారీపై పడింది. అదే సమయంలో రోడ్డు క్రాస్ చేయడానికే ఆ అబ్బాయి సంసిద్ధుడవుతున్నాడు. సరిగ్గా అప్పుడే కళ్ళు లేని కబోదినిలా నటిస్తూ రోడ్డుపైకొచ్చింది దీప్తి. ఆ లారీకి అతి దగ్గరగా ఉంది. తను అనుకున్నట్టుగానే ఆ అబ్బాయి తన నడుము అదిం పట్టుకుని విసురుగా ఇటువైపుకి లాగాడు. కానీ అనుకోని విధంగా ఆ లారీ ఆ అబ్బాయిని ముద్దెట్టుకోవడంతో అతడు వెళ్ళి ఒక రాయిపై పడ్డం, అతడి తలకి చేతికి గాయాలవ్వడం, స్పృహ తప్పడం, తిరిగి ఆ అమ్మాయిలే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ క్షణంలో అతడిని దీప్తి చూసింది, కానీ ఆమెని చూసే పరిస్థితుల్లో మాత్రం అతడు లేడు. ఆమెని సాటి మనిషిని రక్షించాలనే మానవతా దృక్పథంతో మాత్రమే అలా వాటేసుకున్నాడనే నిజాన్ని మాత్రం దీప్తి గమనించకపోవడం విచారకరమే మరి. ఏదో దైవలీల వల్ల గండం తప్పింది. బాగా రెస్ట్ తీసుకో. మరేం పర్లేదు. ఈ వారం రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టేశాయి. అన్నట్టు మీ అక్క బావగారికి కబురు పెట్టనా? ఆప్యాయంగా అడిగారు శర్మగారు. అబ్బే వద్దండి. మా అక్క ప్రతి చిన్న విషయానికి చాలా కంగారు పడుతుంది. అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? నెమ్మదిగా అన్నాడు క్షేత్రజ్ఞ. సరే అయితే నేనలా బయటికెళ్ళొస్తాను. అమ్మాయి ప్రియా, అతడికి ఏం కావాలో చూస్తుండు అంటూ హడావిడిగా వెళ్ళిపోయారు శర్మగారు. కాసేపు నిశ్శబ్దం ఆ గదిలో తాండవించింది. దాన్ని ఛేదిస్తూ క్షేత్రజ్ఞ శ్రీ తన బెడ్ పక్కనే కూర్చున్న శ్రీప్రియని పిలిచాడు. మౌనంగా తలదించుకుని కూర్చుంది. ఏ శ్రీ? ఆమె భుజాన్ని కుదుపుతూ పిలిచాడు. ఆమె తలెత్తింది. అంతే, అతడు అవాక్కయ్యాడు. కన్నీళ్లు ఆమె నునుపైన చెక్కిళ్లపై నుండి జాలు వారుతున్నాయి. పిచ్చిముద్దు, ఇప్పుడు నాకేమైందని? బానే ఉన్నానుగా. ఇది మరీ బాగుంది. ఆఫ్టర్ ఆల్ నేనొక రెంటర్ని మీ ఇంట్లో. నేను మీకేమవుతానని ఇలా నీ కన్నీళ్లని ఖర్చు చేస్తున్నావు? అసలు మాటని రాబట్టాలని ఉడికిస్తున్నట్టుగా అన్నాడు క్షేత్రజ్ఞ, వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ. ఆ మాటతో రివ్వున కోపంతో క్షేత్రజ్ఞ వైపు చూసింది శ్రీప్రియ. ఉక్రోషంగా, అవునులే, నువ్వు నాకేమీ కావు. కాకపోతే నిన్ను పిచ్చిదానిలా ప్రేమిస్తున్నాను. తప్పంతా నాదే. ఏడుస్తూనే దాదాపుగా అరిచినట్టుగాని అంతలోనే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టుగా నాలిక కరుచుకుంది. ఓస్ అంతేనా? ఆ విషయానికొస్తే నేనెప్పుడో చేశానా పని, తాపీగా చెప్పాడు. ఎవర్ని? ఆత్రంగా అడిగింది శ్రీప్రియ. ఉందిలే, ఒక బాపు బొమ్మ. నీకెందుకు? పాపం కుళ్ళుకుంటాం. చెప్తానులే. ఏదో వెధవ సస్పెన్స్లో నాచడం నాకు ఇష్టం ఉండదు. ఈ మధ్య స్టేట్ లెవెల్లో ఉత్తమ గాయనిగా అవార్డు అందుకుంది. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఓ గాడ్, నీకెలా తెలుసు? ఆశ్చర్యం, ఆనందం మిళితమైన భావంతో అంది. మనసుంటే మార్గమే ఉండదా బేబీ? కనుబొమ్మలు ఎగరేస్తూ డ్రమటిక్గా అన్నాడు క్షేత్రజ్ఞ. ఫ్యూ అంటూ అతడి కడుపులో ఒక్క పంచిచ్చింది పిచ్చి సంతోషంలో. వామ్మో అంటూ బాధగరిచాడు క్షేత్రజ్ఞ. ఓ సారీ డియర్, నొప్పిగా ఉందా అడిగింది శ్రీప్రియ. చిచ్చి, ఎంత మాట! ఎంతైనా పేషెంట్ని కదా, చాలా హాయిగా ఉంది బాధగా బదులిచ్చాడు క్షేత్రజ్ఞ. ఆ మాటకి పొక్కున నవ్వింది శ్రీప్రియ. అలా ఆ సుదినం వారిద్దరి ప్రణయ ప్రబంధానికి నాంది. ప్రేమ అనే మహారూపోత్సవం అమరాన్నంతా ఆచ్ఛాదించింది. తొలివలపనే స్వర మాధుర్యంతో స్వచ్ఛమైన వాయువు పులకిస్తోంది. ఏదో మధురమైన అలౌకిక భావన సరిగ్గా ఆకాశం అవనికి మధ్య. భాస్వంతుడు అలసిపోయి అస్తమించి ఆమె నుదుట చుంబించాడు. చంద్రకాంతి తళుకు ఆమె ముక్కు పొడకలో బందీ అయిపోయింది. చేమంతుల పచ్చదనాన్ని ఆమె మేనిలో ఇముడుచుకుంది. పిల్లగాలికి అల్లరిగా కదిలే పైరులా ఆమె కురులు చిలిపిగా కదులుతూ పాలభాగాన్ని ముద్దెట్టుకుంటున్నాయి. క్షేత్రజ్ఞ ఆమె వైపు ఆరాధనగా చూస్తూ, శ్రీ, ప్రకృతిలోని సౌకుమార్యాన్ని, సౌందర్యాన్ని, లాలిత్యాన్ని స్త్రీ తనలోనే నిక్షిప్తం చేసుకుంటుందని విన్నాను, చదివాను. నిన్ను చూస్తుంటే ఆ భావానికే భాష్యం చెప్పేలా ఉన్నావు తన్మయత్వంగా అన్నాడు. అతడిలోని భావుకత్వానికి ఆశ్చర్యపోతూ, కవిత్వం చెప్పడం ఎప్పటినుంచి నేర్చుకున్నావు? నవ్వుతూ అంది శ్రీప్రియ. నీ ప్రేమలో పడ్డప్పటినుంచి చటుక్కున సమాధానమిచ్చాడు క్షేత్రజ్ఞ. అది సరే కాని ఈ కవిత్వాన్ని ఆస్వాదించి చెబుతున్నావా లేక అనుభవించావా? సంశయంగా అంది ప్రియ. కళాహృదయానికి ఆస్వాదన రూపునిస్తే అనుభవం దానికి ఊపిరి పోస్తుంది. కానీ ఈ రెంటిలో ఏ ఒక్కటున్నా చెప్పొచ్చు.
సీరియస్గా సమాధానమిచ్చాడు. చీకటి పడుతోంది బాబు, ఇక వెళదాం కంగారుగా అంది ప్రియ. సరిగ్గా అదే సమయానికి ఒక జంట తమ పక్కనుండే వెళుతోంది. క్షేత్రజ్ఞ అంతగా పట్టించుకోలేదు సరికదా, వారి వైపు కూడా చూడలేదు. ఆ అమ్మాయి ప్రియవంక చూస్తూ, ఓ నైస్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ బాయ్ నవ్వుతూ అంది. ప్రియకి ఏమీ అర్థం కాక అయోమయంగా ఆ జంట వైపే చూస్తుండిపోయింది. క్షేత్రజ్ఞ విని చిన్నగా నవ్వుకున్నాడు. ఒక్కసారి బీచ్కొచ్చిన జంటల వైపు చూస్తూ అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చినట్టు వెళదామా అడిగాడు. ఇద్దరూ మెల్లగా నడుస్తున్నారు. ఇందాక తమకి కాంప్లిమెంట్ ఇచ్చిన అమ్మాయి దీప్తి అని క్షేత్రజ్ఞకి తెలీదు. కానీ ఆ అమ్మాయి రూపం మాత్రం శ్రీప్రియ కళ్ళల్లో మెదలసాగింది. ఏమండోయ్, ఒక గుడ్ న్యూస్ చెప్పనా? ఆత్రంగా అంది కామాక్షి భర్తతో. తప్పుతుందా? చెప్పు, ఏంటది? తాపీగా అన్నాడు రఘురాం. మా నాడికి ఒక మంచి సంబంధం వచ్చింది. అన్నట్టు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? మా మహిళా మండలి ప్రెసిడెంట్ గారి కూతురు సంతోషంగా చెప్పింది కామాక్షి. అనుకున్నాను నువ్వు ఇలాంటి పని చేస్తావని. మహిళా మండలి జనరల్ సెక్రటరీ గారితో నేను పడుతున్న పాటలు చాలు గాని మీ తమ్ముడినైనా కాస్త ప్రశాంతంగా బ్రతకని టీజింగ్గా అన్నాడు రఘురాం. చాలండి, ప్రతిదానికి అలా ఎత్తుపొడుస్తూ మాట్లాడతారేంటి? అసలు నా వల్ల మీరు పడుతున్న పాటలేటట. అసలు విషయం పక్కన పెట్టి వదులాటగా అంది కామాక్షి. వాదించడానికి ఉపన్యసించడానికి ఇది మీ మహిళా మండలి కాదు గాని ఆ విషయాన్ని వదిలేసి కమ్ టు ది పాయింట్. పేపర్ తిరగేస్తూ నిదానంగా అడిగాడు రఘురాం. అలా రండి దారికి. ఆ అమ్మాయి ప్రస్తుతం సిటీలోనే చదువుతుందట. బాగా ఆస్తిపరులు. ఆ అమ్మాయి తండ్రి రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. ఈరోజు మధ్యాహ్నం ఉన్నట్టుండి మా ప్రెసిడెంట్ నిర్మలాదేవి గారు అడిగారు. సంబరంగా చెప్పింది భర్తతో కామాక్షి. సరే, బానే ఉంది గాని మనం మాటిచ్చే ముందు ఒక్కసారి వాడి అభిప్రాయం కూడా తెలుసుకోవడం మంచిదేమో ఆలోచిస్తున్నట్టుగా అన్నాడు రఘురాం. భలేవారే, ఈ అక్కంటే పంచ ప్రాణాలండి వాడికి. నా మాట వాడు కల్లో కూడా జవదాటలేడు. నా తమ్ముడండి వాడు. పైగా వాడు వెళుతూ వెళుతూ చెప్పాడు కూడా, మనం చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని నాకు మాట కూడా ఇచ్చాడు. అంచేత సాధ్యమైనంత త్వరలో వాడికి కబురు చేద్దాం నమ్మకంగా గర్వంగా భరతతో అంది కామాక్షి. చిత్తం, మీరెలా చెబితే అలా చేద్దాం నాటకీయంగా అన్నాడు రఘురాం. పక్కాలను నవ్వింది కామాక్షి. చాలండి అంటూ. తల్లి తండ్రి చిన్నతనంలోనే ప్రమాదంలో మరణించడంతో క్షేత్రజ్ఞకి అక్క బావలై తల్లిదండ్రులయ్యారు. వాళ్ళు గీచిన గీటు దాటకుండా నడుచుకున్నాడు. వాళ్లే క్షేత్రజ్ఞకి అన్నీ అయి పెంచారు. కామాక్షికి తమ్ముడంటే అమితమైన అనురాగం. క్షేత్రజ్ఞకి అక్కంటే అమ్మకన్నా ఎక్కువే. కాని విధి లీల వారిని ఏ విధంగా మలుపు తిప్పనుందో మరి. జాలువారిన వెన్నెల కిరణాలు సోకి కొలువ పూలు వికసిస్తున్నాయి. స్వచ్ఛత నిండిన వెన్నెల చల్లదనం పృథ్విని ముద్దాడుతోంది. గేటు మీదుగా డాబాపైకి పాకిన నైట్ క్వీను పూలతీగల పరిమళం క్షేత్రజ్ఞ మనసును మత్తెక్కిస్తోంది. వేసవికాలమైనందున డాబాపై పక్కేస్తాడు క్షేత్రజ్ఞ. పరుపుపై వెల్లకిల్లా పడుకుని ఎన్నో తారల్ని నిక్షిప్తం చేసుకున్న ఆకాశానికేసి చూడసాగాడు క్షేత్రజ్ఞ. ఇంతలో అందెల సవ్వడి లయబద్ధంగా వినిపించి పక్కకి తల తిప్పి చూశాడు క్షేత్రజ్ఞ. అంతే, అతడి కళ్ళు మెరిశాయి. శ్రీప్రియ లేత గులాబీ రంగు మార్బుల్ చీరలో, వదులుగా వేసుకున్న జడలో తెల్లని సన్నజాజుల మాల, వెన్నెల్లో ఆమె నునుపైన బొగ్గలు మెరుస్తున్నాయి. సంభ్రమాశ్చర్యంతో నువ్వా అన్నాడు. ఇంకెవరనుకున్నావు? విసురుగా ప్రశ్నించింది ప్రియ. మొన్న బీచ్లో కనిపించిన మెరుపుతేగేమనుకున్నాను. ఆమెను ఉడికిస్తున్నట్టుగా అన్నాడు. ఆ మాటతో ఆమె ఏడ్చేసినంత పనిచేస్తూ గట్టిగా అరుస్తూ క్షేత్రజ్ఞని గట్టిగా గిల్లింది ఏడుస్తూనే. ఏ దెయ్యం, ఊరికే అన్నానులే, ఇంత చిన్న మాటకే ఇంత హంగామానా బుజ్జగిస్తున్నట్టుగా అంటూ ఆమె తలపై చిన్నగా ముట్టికాయ వేశాడు నవ్వుతూ. దాంతో ఆమె ఒక్క ఉదుటున అతన్ని కౌగిలించుకుని మెల్లగా చెవిలో అంది. నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళవుగా దిగులుగా అంది ప్రియ. అతడు ఆమె వదనాన్ని తన చేతుల్లోకి తీసుకుని సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు. అమాయకంగా ఆప్యాయంగా తననే చూస్తున్నాయి. ఆ చూపులో నిన్ను విడిచి నేనుండలేను అన్న భావం కొట్టొచ్చినట్టు అవగతమవుతోంది. అతడు ఆరాధనగా చూస్తూ ఆమె నుదుటిపై చుంబించాడు. ఆ తొలి ముద్దు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నట్టు ఆమె కళ్ళు మూసుకుంది. సన్నగా వణుకుతోన్న ఆమె గులాబీ అదరాలపై చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. అంతే, ఒక కరెంట్ షాక్, ఒక తీవ్రత, ఒక దాహం
అన్నీ కలిసి మూకుమ్మడిగా ఇద్దరినీ ఆవరించాయి. ముందుగా ఎవరు ఎలా చొరవ తీసుకున్నారో తెలీదు గాని ఆమె అక్కడున్న పక్కపై వాలిపోయి అతడి చేతిలో చేయి పెట్టి నొక్కింది. ఆ స్పర్శలో ప్రేమంటే నన్ను నీకు అర్పించుకుని నీ పరిపూర్ణ మాధుర్యాన్ని నాలో నువ్వు అనుభవించడం అన్నట్టుగా ఉంది. అతడు ఆమె పైకి వంగి శంఖంలాంటి మెడవంపులో కితకితలు పెట్టి కాస్త కిందకి జారాడు. అతడు ఆగలేక ఆమెని మల్లెతీగలా పెనవేస్తుండగా సడన్ గా అతడి ఎదకి ఏదో గుచ్చుకున్నట్టయి చూశాడు. అది ఆమె గోల్డ్ చైన్ తాలూకా లాకెట్. అంతే, ఏదో షాక్ తగిలినట్టుగా ఒక్క ఉదుటున పైకి లేచి దూరంగా జరిగాడు క్షేత్రజ్ఞ. అంత హఠాత్తుగా ఎందుకలా దూరంగా వెళ్ళాడో అర్థం కాక అయోమయంగా ఏమైంది? ఐఎమ్ సారీ శ్రీ, నేను చాలా తొందరపడబోయాను అని కాస్త ఆగి చెప్పనారంభించాడు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, అలాగే ఈ మన పరిస్థితి కూడా. ఆగాడు, ఏం చెప్పాలో తోచక. అతడు ఏం చెప్పబోతున్నాడా అని ఆసక్తిగా వినసాగింది శ్రీప్రియ. మనం ఇంకాస్త ప్రొసీడ్ అవ్వాలన్నా నీ మెళ్ళో మంగళసూత్రం, అదే లైసెన్స్ కావాలి. మన వ్యవస్థకంటూ కొన్ని ఆచార సాంప్రదాయాలున్నాయి, వాటిని అధిగమించకూడదనే నా ఉద్దేశం. అదే మన భారతీయ ప్రత్యేకత కూడా అనిపిస్తోంది. శ్రీ, నా కాబోయే భార్యపై కంగారు పడుకు, నువ్వేలే. నాకున్న ప్రేమానురాగాలు చాలా మహోన్నతం. ఆమె నా ఆరో ప్రాణంలా ఉండాలి. ఆ ప్రేమమూర్తివి నువ్వే కావడం నా జీవితంలో గొప్ప థ్రిల్. అందుకే పెళ్ళయ్యే వరకు పవిత్రంగానే ఉందాం, గంభీరంగా చెప్పి ప్రియ దగ్గరకు వచ్చి ఆమె కొంగును భుజాల చుట్టూ కప్పుతూ, మన పెళ్లి వరకు నిన్ను పవిత్రంగా ఉంచుకుంటాను, ఇలాంటి పొరపాటు చెయ్యను, ఆమెకి మాటిస్తున్నట్టుగా అన్నాడు క్షేత్రజ్ఞ. అప్పుడు శ్రీప్రియకి కన్నీళ్లు వెల్లువలా ఉప్పొంగసాగాయి. ఒంటరిగా కనిపించే ఆడదాన్ని కాకాపట్టి వల్లో వేసుకుని ఆమె శరీరాన్ని దోచుకునే మగాళ్లున్న ఈ రోజుల్లో అందమైన కన్నెపిల్ల బయటికి వెళితే చాలు ఆకలిగా కొరికేసేలా చూస్తూ అవకాశం వస్తే ఆమెని తాకాలని ఆరాటపడే ప్రబుద్ధులున్న ఈ కాలంలో క్షేత్రజ్ఞలాంటి మంచి కాదు, మహోన్నత వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి తనకు కాబోయే భర్త కావడం ఎంత అదృష్టం. తను పెళ్లి కాకుండానే కన్నెపిల్ల పరిధి దాటి ప్రవర్తించబోయింది. నిజానికి అతడు తన చెయ్యిని చూసి ఎందుకు దూరం జరిగాడో అర్థమైంది. మంగళసూత్రం లేకుండా తనకి లొంగిపోవడం ఇష్టం లేక. అతడి పాదాల దగ్గర కూర్చుని ఆమె కన్నీటితో అభిషేకిస్తుంటే అతడు నెమ్మదిగా పైకి లేవనెత్తి ఆమె తలని ఆప్యాయంగా నిమురుతూ, ఏయ్ ముద్దమ్మాయి, ఇప్పుడేమైందని ఈ కన్నీరు? బాబోయ్, ఈ టెన్షన్ని భరించడం నా వల్ల కాదు గాని రేపే మా ఊరెళ్ళి మా అక్కా బావలతో మన విషయం చెప్పేస్తాను అనునయంగా అన్నాడు క్షేత్రజ్ఞ. అతడి మనస్తత్వం ఆమె మనసుకి క్షణక్షణం ఎవరెస్ట్లా ఎదిగిపోతుంటే అతడిని ఆరాధనగా చూస్తుండిపోయింది. అబ్బా, ఆ చూపేంటి మోగమ్మాయిలా? వెళ్ళి పడుకో అమ్మాయి, చాలా రాత్రి అయింది అన్నట్టు అమ్మ నాన్నగారు ఇంట్లో లేరా? ఆశ్చర్యంగా అడిగాడు క్షేత్రజ్ఞ. లేరన్నట్టుగా అడ్డంగా తలూపి మేడపై నుండి వెళ్ళిపోయింది శ్రీప్రియ. ప్రియలో ఎన్నడూ లేని మార్పేదో కనిపిస్తోంది. ఎలా అంటే ఆమె 20 ఏళ్లలో ఎప్పుడూ కలగని మార్పు. తనలో తనే ఏవో మాట్లాడుకుంటూ అంతలోనే నవ్వుకుంటోంది. వేళకి సరిగ్గా భోంచేయడం లేదు. ఆమె రూంలో రాత్రి వరకు లైటు వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడు నిద్రపోతుందో తెలీదు. అసలు నిద్రపోతుందో లేదో కూడా తెలీదు. ఏమైంది అమ్మాయికి? ఉన్నట్టుండి ఇంత గంభీరంగా ఎలా మారిపోయింది? ఎందుకు మారిపోయింది? గేటు చప్పుడు కాగానే ఒక్క ఉదుటున లేచి బయటకొస్తోంది. దీర్ఘాలోచనలో పడిపోయారు శర్మగారు. కూతురు గురించే ఆలోచిస్తూ కూర్చున్నారు. ఆయన ఆలోచనలకు ఆజ్యం పోస్తున్నట్టుగా ఇంతలో పూర్ణమ్మ భర్తతో, ఏమండి, మన అమ్మాయి వాలకం చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఆమె కూడా అదే విషయమై ఆలోచిస్తూ అంది. నేను అదే అనుకుంటున్నాను పూర్ణ, విచారంగా అన్నారాయన. మన ఇంట్లో అద్దెకున్న అబ్బాయితో చనువు బాగా పెరిగిపోయింది దానికి. ఈ వ్యవహారం మించకముందే దానికో మంచి సంబంధం చూడండి, ముందు జాగ్రత్తగా చెబుతున్నట్టుగా అంది పూర్ణమ్మ. అలాంటి పిచ్చి పిచ్చి వెధవేషాలేస్తే కాలు చేయి విరిచేసి ఇంట్లో కూర్చోబెడతా. కోపంగా చిందులు తొక్కుతూ బయటకు నడిచారు శర్మగారు. భర్తలోని క్రోధాన్ని చూసి విస్తుపోయింది పూర్ణమ్మ. లోపల నుండి తల్లిదండ్రుల సంభాషణ విన్న శ్రీప్రియ గుండె గుబేలు మంది. ఎందుకో తన మనసు కీడును శంకించసాగింది. క్షేత్రజ్ఞ ఏం కబురు తెస్తాడోనని అతడి కోసం ఎదురు చూడసాగింది శ్రీప్రియ. భోజనాలయ్యాక పెరట్లో చల్లగాలికి కూర్చున్నారు కామాక్షి, రఘురాం, క్షేత్రజ్ఞ. తన ప్రేమ విషయం చెప్పడానికే గొంతు సవరించుకున్నాడు క్షేత్రజ్ఞ. అక్క, మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. అదే చెబుతున్న క్షేత్రజ్ఞ మాటలకి అడ్డు తగులుతూ కామాక్షి ఆత్రంగా,
అదేం కాదురా, ముందు నన్ను చెప్పని, ఆ తర్వాతే నీ సంగతి. అబ్బా చెప్పరేంటండి, భర్తని గదమాయించింది కామాక్షి. సరే చెప్పమన్నట్టుగా బుద్ధిగా వింటూ కూర్చున్నాడు క్షేత్రజ్ఞ. క్షేత్ర, చిన్నప్పటినుంచి నిన్ను మా కన్న బిడ్డ కన్నా మిన్నగా పెంచాం. అదేవిధంగా నీ బాగోగులు చూసాం. మాకు ఇంకో ముఖ్యమైన బాధ్యత కూడా ఉంది. అది నీ అక్క బావ కాకుండా నీ తల్లిదండ్రుల్లా అనురాగంగా రఘురాం చెప్పాడు క్షేత్రజ్ఞని ఉద్దేశించి. వాళ్ళ మమతానురాగాలకు తనపై వాళ్లకున్న నమ్మకాన్ని చూస్తుంటే క్షేత్రజ్ఞ కళ్ళు చెమర్చాయి. చెప్పండి బావగారు, మీరేం చెబితే అది చేస్తాను. కాదనే ధైర్యం కానీ అంత సాహసం గాని నాకు లేవు, ఉండబోవు కూడా. ఎందుకంటే నాకంటే నా గురించి మీకే ఎక్కువగా తెలుసు. కృతజ్ఞత గౌరవం నిండిన స్వరంతో అన్నాడు క్షేత్రజ్ఞ. ఏం లేదురా, నీకో మంచి బంగారం వంటి సంబంధాన్ని చూసాం. ఆ అమ్మాయి చక్కగా ఉంటుంది, సాంప్రదాయమైన కుటుంబం వారిది. ఆ అమ్మాయి తల్లి నాకు బెస్ట్ ఫ్రెండు. నీ గురించి వాళ్ళకన్నీ తెలుసు. కోరుకోరొచ్చారు. నేను వాళ్ళకి మాట కూడా ఇచ్చాను. నాకు తెలుసురా, నువ్వు కాదనవని. ఈ అక్క మీద నీకా మాత్రం ప్రేమాభిమానాలున్నాయి. గబగబా తమ్ముడితో చెప్పేసింది కామాక్షి. ఆమె చెబుతుందేంటో అర్థం చేసుకోవడానికి క్షేత్రజ్ఞకి 1 నిమిషం పట్టింది. అసలు తనేం చెప్పాలనుకుంటే ఏం జరుగుతోంది తెలియని అయోమయంలో, అనిశ్చయంలో తడారిపోతున్న గొంతుతో అన్నాడు. కాని అక్క, నీకేం చెప్పాలో ఎలా చెప్పాలో ఏదో కంగారుగా నెసిగాడు క్షేత్రజ్ఞ. ఇంకా నువ్వేం చెప్పద్దు, టకీమని ఒప్పేసుకోరా. ఏంటా నసుగుడు? ఇదిగో, ఇందాకే మాటిచ్చావు, నా మాట కాదనబోనని. కాదంటే నా మీదొట్టే. కాసింత కోపంగా అంది కామాక్షి. అబ్బా కాము, ఒప్పుకున్నానని నీలా బిగ్గరగరవాలా? వాణ్ణి కాస్త రెస్ట్ తీసుకొని చెప్పాల్సిన విషయం చెప్పావుగా, ఇంకా చాలే గాని పద పద. సున్నితంగా కసిరాడు భార్యని రఘురాం. 1 నిమిషం అంటూ ఏదో తేవడానికన్నట్టుగా లోపలికి వెళ్ళింది కామాక్షి. ఇదిగోరా తమ్ముడు, ఆ అమ్మాయి ఫోటో తిరిగ్గా చూడు అని సంబరంగా చెబుతూ ఒక కవర్ని క్షేత్రజ్ఞ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఇద్దరూ వెళ్ళిపోయాక ఏదో ఆలోచనలో పడ్డాడు క్షేత్రజ్ఞ. అంతటి చల్లగాలిలో కూడా అతడికి ఒళ్ళంతా చెమట్లు పట్టాయి. అంతా అంధకారంలో తోస్తోంది. మనసు పొరల్లో ప్రతిష్ఠించుకున్న శ్రీప్రియ రూపం కళ్ల ముందు కదలాడింది. ఒకవైపున చిన్నప్పటి నుండి ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పెంచి పెద్ద చేసిన అక్క మమకారం మెదలసాగింది. ప్రియని కాదని అక్క మాట విని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అమ్మో, ప్రియ తను లేకుండా ఉండగలదా? అసలు ప్రియ లేకుండా తను ఉండగలడా? పోనీ అక్క మాట వినకుండా ప్రియనే పెళ్లి చేసుకుంటే? వీల్లేదు. ఇంకేమైనా ఉందా? తల్లిదండ్రుల కన్నా మిన్నగా చూసి తనని ప్రయోజకుడిని చేసిన అక్కకిచ్చిన మాట తప్పినవాడై గురుత్వం విశ్వాసం లేనివాడుగా నిలిచిపోతాడు. శ్రీప్రియతో పరిచయం ప్రేమగా మారిన 10 నెలల కోసం 25 ఏళ్లు పెంచిన అక్క మాటని వరించాలా? ఒకవేళ తను కాదంటే అక్క ఒప్పుకోదుగాక ఒప్పుకోదు. తనకి బాగా తెలుసు ఆమె ఎంత ప్రేమగల మనిషో, అంతటి కోపం పట్టుదల ఉన్న మనిషి. ఎంత పట్టుదల మనిషో అంతకు మించిన అమాయకురాలక్క. అలాగని ఒకరికి మనసిచ్చి మరో అమ్మాయిని మోసం చేయలేడు. ఎవరికీ ఎదురవ్వని విషమ పరిస్థితి తనకెదురైంది నేడు. అతడికి గల 2 సంబంధాల్లోనూ రెండోదానికే ఎక్కువ ప్రాముఖ్యాన్నివ్వాలని తన అంతరాత్మ హెచ్చరిస్తోంది. తనకి ఇంకో నెల రోజులు టైం ఇవ్వమని, ఈలోగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికొస్తే సరి. అక్కని ఎలాగైనా అడగాలి. తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే జీవితాంతం బాధపడాల్సింది తనే. ఈ ఆలోచన రాగానే అతడి మనసు కాస్త కుదుటపడి నిద్రకుపక్రమించాడు. కళ్ళు మూసుకున్నాడో లేదో, ఆ కళ్ళల్లో ప్రియ నవ్వుతూ కొంటిగా తననే చూస్తోంది. ఆమె చేతులను చాచి తనని పిలుస్తోంది. ఇంతలో ఎవరో ఆమెని లాక్కెళుతున్నారు. తనకి దూరంగా, చాలా చాలా దూరంగా. దిగ్గున లేచి కూర్చున్నాడు క్షేత్రజ్ఞ. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. చిన్నగా నవ్వి మళ్లీ పడుకున్నాడు. కాని ఆ కలలో గల ఆంతర్యమే తనకి ఎదురవబోతోందని అతడికి ఆ క్షణంలో తెలీదు. ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఆ రోజు శ్రీప్రియ తన తల్లితో ప్రేమ విషయం చెప్పింది తొందరపడి. దాంతో పూర్ణమ్మ శర్మగారితో చెప్పడం, ఆయన ప్రీపై చేయి చేసుకోవడం ఇవన్నీ 1 రోజులోనే జరిగిపోయాయి. శర్మగారు క్షేత్రజ్ఞ రాకకై నిప్పులు కక్కుతున్న కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. అతడొచ్చాక బాగా బుద్ధి చెప్పి ఇంటి నుండి తెరమెయ్యాలని అనుకున్నాడు. ఇకపోతే శ్రీప్రియ సంగతి చాలా దారుణంగా ఉంది. శోకదేవతకు ప్రతీకలా ఉందామె. ఏం జరగనుందోనన్న ఉద్విగ్నంలో పడిపోయింది ప్రియ. ఇంతలో కిర్రుమన్న గేటు శబ్దానికి అటువైపు చూశాడు శర్మ. క్షేత్రజ్ఞ మామూలుగా నవ్వుతూ లోపలికొస్తున్నాడు. ఆగు!
కంగుమన్నట్టుగా అన్నాడు శర్మ క్షేత్రజ్ఞని ఉద్దేశించి. అతనికేమీ అర్థం కాని సందిగ్ధంలో పడిపోయి అప్రయత్నంగా ఆగి, ఏంటండి, ఏం జరిగింది, ఎందుకలా అన్నారు? అమాయకంగా అడిగాడు క్షేత్రజ్ఞ. ఇంకా ఏం జరగాలి? ఏమీ తెలియని అమాయకుల్లా మాట్లాడుకు. నా కూతుర్ని వల్లో వేసుకుని దాన్ని లేపుకుపోదామనుకున్నావా? అసలు నా కూతురితో నీకు పొంతనే లేదు. ఏదో మంచి కుర్రాళ్ళు అనిపించి ఇల్లు అతికిచ్చానే గాని ఇలాంటి వేషాలేస్తావని తెలిస్తే నా ఇంటి వాకిట్లో కూడా రానివ్వకుండా తరిమేసేవాణ్ణి. తల్లి తండ్రి లేని నీకు, ఎక్కడెక్కడో గాలి తిరుగులు తిరిగే నీకు బంగారం లాంటి నా కూతురే దొరికిందా? నీలాంటి ఆకతాయిల గుణం నాకు బాగా తెలుసు. అంతలా కావాలంటే బయట చాలా మంది దొరుకుతారు, అర్థమైందా? తక్షణం నా ఇల్లు ఖాళీ చేసి వెనక్కి చూడకుండా వెళ్ళిపో. మళ్ళీ ఈ పొలిమేరలో గాని నా ఇంటి ఛాయల్లో గాని కనిపించావో ఏం చేస్తానో నాకే తెలీదు. ఆవేశంగా రొప్పుతూ తోటాలాంటి మాటల వర్షం కురిపించారు శర్మగారు. ఆ మాటలకి ఆవేశంగా రెచ్చిపోయి మాట్లాడలేదు క్షేత్రజ్ఞ. వాళ్ల ముందే శ్రీప్రియని పిలిచి తప్పంతా నా ఒక్కడిదేనా అని నిలదీయలేదు కూడా. నెమ్మదిగా తలెత్తి అదే చిరునవ్వుతో, పెద్దవారు, మిమ్మల్ని ఎదిరించి ఏ కాని పని మేం చేయలేదు. సరే, ప్రేమించడమే మేము చేసిన తప్పైతే నిజంగానే నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. మీ ఉద్దేశంలో నేను గాలి మనిషినే అయ్యుండొచ్చు, కానీ మనసు లేని, సాంప్రదాయం లేని జులై వెధవని మాత్రం కాదు. సరే అయితే సరిగ్గా 10 రోజుల్లోగా నా పెళ్లి పత్రిక మీకొస్తుంది. కంగారు పడకండి, మీ అమ్మాయితో కాదు. మీ ఆజ్ఞ ప్రకారం ఇప్పుడే నేను రూము ఖాళీ చేస్తాను. బట్ చిన్న రిక్వెస్ట్ సార్, ఒకే ఒక్కసారి ప్రియతో మాట్లాడతాను. ఎక్కడో కాదు, మీ ముందే మాట్లాడతాను, ప్లీజ్. దీనంగా గదగద స్వరంతో అన్నాడు క్షేత్రజ్ఞ. ప్రియా! లోపలకు ఒక్క కేక వేశారు శర్మగారు. నెమ్మదిగా బయటకొచ్చింది. ఆమె ముఖమంతా పాలిపోయింది. బాగా ఏడవడం వల్ల కళ్ళన్నీ ఉబ్బినట్టున్నాయి. జుట్టంతా పిచ్చిదాన్లా రేగిపోయింది. అన్ని మాటలొచ్చి కూడా మోగదాన్లా, జడ్జి ముందు ముద్దాయిలా, తండ్రి ముందు మౌనంగా నిల్చుని ఒక్కసారి క్షేత్రజ్ఞకేసి చూసింది. ఆ చూపులో భావం లేదు. కన్నీళ్లు ఆమె చెక్కిళ్ల మీదుగా జాలువారుతూనే ఉన్నాయి. ప్రియా, నన్ను క్షమించు. కథల్లో ముగింపుకి అనుగుణంగా ఎలా అంటే అలా రాయొచ్చు, కానీ మన నుదిటి రాతలు మాత్రం మార్పు చేసి రాయలేంగా. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల మనసు నొప్పించడం బాగోదు. అనుకున్నవన్నీ అక్షరాలా జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? మరుజన్మంటూ ఉంటే అప్పుడు. ఇంకా ఏదో చెప్పబోయాడు. అంతలోనే శర్మగారు అడ్డు తగులుతూ, ఇంక చాలే, లెక్చర్ అప్పి బయలుదేరు కర్కశంగా అన్నారు. ఒక్కసారి శ్రీప్రియని కళ్ళారా చూసి వెళ్ళలేక, వెళ్ళాలని, వెళ్ళక తప్పదని వెళుతూ, ఆల్ ది బెస్ట్ శ్రీ గద్గదంగా చెప్పి వెనుతిరిగాడు. శ్రీప్రియకి శాశ్వతంగా. అతడు వెళ్లిన వైపే అచేతనంగా చూస్తూ ఉన్నచోటే చెతికిలి పడిపోయింది ప్రియ. ఆమెకిప్పుడు కన్నీళ్లు రావడం లేదు. మనసులో శతకోటి ప్రశ్నల ప్రవాహం ఉప్పొంగుతోంది. అసలు ఎందుకిలా జరిగింది? అతడు ఎందుకలా చేతకాని వాళ్ల వెనక్కి వెళ్ళిపోయాడు? తనకి బాగా తెలుసు, తనంటే అతనికి పంచ ప్రాణాలు. మరి అలా తనని కాదని పరిస్థితులకు బానిసలా ఎందుకయ్యాడు? పోనీ టైంపాస్కి లవ్ గేమ్ ఆడా? అలా కావడానికి వీల్లేదు. ఎందుకంటే అతను అలాంటి వాడే అయితే ఆ రాత్రి తనని స్వార్థానికి వాడుకునేవాడు. మరెందుకిలా జరిగింది? అయినా తను కూడా పెద్దల్ని ఎదిరించలేక ఇలా కట్టుబాట్లకు లోనైందేమిటి? ఎవరో అన్నట్లు ప్రేమించడానికి ధైర్యం అనే అర్హత కావాలట. అది లేకపోతే ప్రేమ అనే ఊబిలోకి దిగి లేవలేరు. ఆలోచిస్తున్న కొద్దీ క్షేత్రజ్ఞ తన మదికి అర్థం కాని పజిల్లా తయారయ్యాడు. లాభం లేదు. తను కూడా ఇలా పరిస్థితులకి బానిసై ఏడుస్తూ కూర్చోకూడదు. చిరాకు, అసహనం తనని చుట్టుముడుతున్నాయి. ఎంతగా అంటే ఎవరినైనా ఎడాపెడా కొట్టాలనిపిస్తోంది. చాలా బిగ్గరగా, దిక్కులు పికటిల్లేలా అరవాలనిపిస్తోంది. క్షేత్రజ్ఞ అవకాశవాది మాత్రం కాదని తన అంతరాత్మ పదే పదే చెబుతోంది. ఏదైతేనేం అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడన్నమాట. ఈ విషయమే ఇంకా ఆలోచిస్తే తనకి పిచ్చెక్కడం ఖాయం. సాధించాలి, ఏదైనా సాధించి తీరాలి. జీవితాన్ని ఒక ఛాలెంజ్లా తీసుకోవాలి. మనసులో స్థిరంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రతిజ్ఞ చేసుకుంది. తప్పదు. గతమంతా తన అంతరంగాల్లోంచి నిష్క్రమింపజేయాలి. లేకపోతే ఈ అమ్మాయికి అన్యాయం చేసిన వాడవుతాడు. అన్నీ మన మంచికే జరుగుతాయంటారు. అలా అనుకోవడం కన్నా చేయగలిగిందేమీ లేదు. భార్యని తన హృదయంలో ఉన్నతంగా అధిష్ఠించుకున్నాడు. తనని నమ్ముకున్న అర్ధాంగికి ఇక మీదట తన ప్రేమానురాగాలను అందివ్వడం ప్రథమ కర్తవ్యం. ప్రియ మనసులో తనెంతగా నిందించిందో, కానీ తనని అపార్థం చేసుకోదని అనిపిస్తోంది. తన జీవితంలో అసంకల్పితంగా, అనుకోని విధంగా శ్రీప్రియ తన మదిలోకి ఆగమనం చేయడం
తన ప్రేమని పెద్దలు నిరాకరించడం, వేరే అమ్మాయి మెడలో తాళి కట్టడం అన్నీ కలలా జరిగిపోయాయి. లాభం లేదు. తన మనసు తనకి ఎదురు తిరగకుండా అదుపులో పెట్టుకోవాలి. యుద్ధానికి వెళ్లబోయే వీర సైనికుడు బాందాలని తెంచుకుని వెళ్ళినట్టుగా క్షేత్రజ్ఞ కూడా శ్రీప్రియ జ్ఞాపకాల్ని మదిలో నుండి వెలివేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో గుమ్మంలో గాజుల గలగలలు వినిపించి తలెత్తి అటువైపు చూశాడు క్షేత్రజ్ఞ. తెల్ల చీరలో తలనిండా బొండు మల్లెలు, మీగడ గంధం రంగరించిన మేనిరంగు, చేతుల నిండా గాజులు, అన్నింటికన్నా ఆమె గుండెలపై వేలాడుతున్న బంగారపు తాళిబొట్టు, కళ్ళని చక్రాల్లా తిప్పుతూ గదంతా కలి చూసింది నిషా దీప్తి. చేతిలో పాల గ్లాసుతో నవ్వుతూ ఏ భయము బెరుకు లేకుండా తన వైపే వస్తోంది. ఆమెను నవ్వుతూ ఆహ్వానించాలని కూడా మరిచిపోయాడతను. తన పరధ్యానానికి తనే తిట్టుకుని చుట్టూ చూశాడు. మల్లెలతో గదంతా అలంకరించబడింది. హాయ్ అని చిన్నగా విష్ చేసిందామె. ఒక్కసారి ఆమెని పరికించి చూశాడు. పెళ్లిలో కూడా అసలు ఆ అమ్మాయి ముఖమే చూడలేదు. అందంగానే ఉందనిపించింది. అతడు నవ్వుతూ ఆమె చేయి పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. నేను నీకు నచ్చానా? ఎందుకంటే తమది పెళ్లి చూపులు జరగకుండానే పెళ్ళైపోయింది కాబట్టి. నచ్చారు గనకనే మెచ్చాను. నెమ్మదిగా సమాధానమిస్తూ తన చేతిలో ఉన్న పాల గ్లాసు అతడికి అందిస్తూ అంది. షిట్, అసలు ఈ ఫస్ట్ నైట్కి పాలు ఎందుకు ఇవ్వాలి? ఎంచక్క టీ కూడా ఇవ్వచ్చుగా, వెదవ ఫార్మాలిటీస్ చిరాగ్గా అంది దీప్తి. ఆమె చాలా ఫాస్ట్గా మాట్లాడుతోందని అతడు కొద్దిసేపట్లోనే కనిపెట్టాడు. కానీ ఆమెని ఇదివరకెప్పుడో చూసినట్లు అనిపిస్తోంది. కానీ ఎప్పుడో ఎక్కడో సరిగ్గా గుర్తు రావడం లేదు. దాదాపుగా ఆమెది అదే పరిస్థితి. అతన్ని ఎక్కడో చూసిన గుర్తు. కానీ ఇద్దరూ ఒకరి ముందొకరు బయటపడలేదు. ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక అతనన్నాడు. టీ ఏం కర్మ, ఏ కూల్ డ్రింకో ఐస్ క్రీమో, అది కాకుంటే మోడర్న్గా కిక్కిచ్చేందుకు ఎంచక్క వైన్ కూడా ఇవ్వచ్చుగా. అతడు సగం గ్లాసు పాలు తాగి ఆమెకి మిగతా సగం అందిస్తూ అన్నాడు. వాహ్, క్యా బాత్ హై, ఏం టేస్ట్ అండి మీది, మెచ్చుకోలుగా నవ్వుతూ అంది దీప్తి. అన్నింటినీ మించి కూడా ఇంకో టేస్ట్ కూడా ఉంది, ఏంటని అడక్కు, అది చెప్పేది కాదు అంటూ ఆమెని ఒక్క ఉదుటున తన ఒళ్ళోకి లాక్కుని ఆమె పెదాలను తన పెదాలతో బంధించాడు. కాసేపయ్యాక అతడిని విడిపించుకుని కాస్త దూరం జరిగింది. సిగ్గుతో అలా విడిపించుకుందేమో అనుకున్నాడు. కాని అదేమీ ఆమె వదనంలో అగుపించలేదు అతనికి. కాని ఆమె తన చెవులకున్న హ్యాంగింగ్స్ని, మెడలోని ఆభరణాల్ని తీసేస్తుంటే అర్థం కాక అతడు అడిగాడు, ఏమైంది? ఏం లేదు, ఈ ఆభరణాలెందుకు మధ్యలో గుచ్చుకుంటాయి, వెధవ న్యూసెన్సు, నిర్లక్ష్యంగా అంది దీప్తి. ఆమె ఫాస్ట్నెస్కి అతడు ఆశ్చర్యపోయినా వెంటనే సర్దుకున్నాడు. కానీ ఆమె నిజంగా కూడా ఎంత ఓవర్ ఫాస్టో అతడికి తెలీదు పాపం. చూస్తుండగానే కాలచక్రంలో 4 సంవత్సరాలు గడిచిపోయాయి. క్షేత్రజ్ఞ జీవితంలో అనూహ్యమైన మార్పులు సంభవించాయి. ఆ మార్పులు తన జీవితంలోకి భార్య అడుగుపెట్టిన వేళ విశేషమే అనుకున్నాడు. అతనికి ఉద్యోగరీత్యా ఎన్నో కీర్తి ప్రతిష్టలు రావడం, తన మామగారి మరణానంతరం సిగ్మా అడ్వర్టైజింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా క్షేత్రజ్ఞే వ్యవహరించడం జరిగాయి. ఉన్నట్టుండి అతడికి ఆఫీస్ పని నిమిత్తం మద్రాసుకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడే అతడికి ఆ సంఘటన ఎదురవుతుందని అనుకోలేదు. మద్రాసులో సులభంగానే అతని ముఖ్యమైన పనేదో అయ్యాక క్షేత్రజ్ఞ తన ఫ్రెండ్ని కలిసి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకున్నారు. ఉన్నట్టుండి అతను తన రిస్ట్ వాచి వంక చూసి, ఓ గాడ్, ఇంకా 10 నిమిషాల్లో మంచి ప్రోగ్రాంకి అటెండ్ అవ్వబోతున్నాం ఆత్రంగా ఆనందంగా అన్నాడతను. సారీరా, ఈ వాటికి 15 రోజులైంది. పాపం అక్కడ మా ఆవిడ ఎలా ఉందో ఏంటో, పైగా ఈ రాత్రికే నా ప్రయాణం రానన్నట్టుగా చెప్పాడు క్షేత్రజ్ఞ. లేదు లేదు, నేను ఒప్పుకోను. ఆ ప్రోగ్రాం ది గ్రేట్ సింగర్ అతను చెప్పబోతుంటే క్షేత్రజ్ఞ అడ్డు తగులుతూ, నాకు ఇంట్రెస్ట్ లేదురా అన్నాడు. నువ్వు వెళ్లేది రాత్రికి కదా, 2 గంటల్లో ఈ ప్రోగ్రాం అయిపోతుంది. అయినా అందాక నువ్వు ఒకడవే ఏం చేస్తావు? ఇంకేం మాట్లాడకుండా నాతో బయలుదేరు, ఆజ్ఞ జారీ చేస్తున్నట్లుగా అన్నాడతను. తప్పదన్నట్లుగా బయలుదేరాడు క్షేత్రజ్ఞ. 2 నిమిషాల్లో ఆడిటోరియంలో ఉన్నారు. స్టేజిపై ఎవరో ఉపన్యసిస్తున్నారు. అదేమీ క్షేత్రజ్ఞ వినిపించుకోలేదు. అతని మనసంతా నిషాపైనే ఉంది. ప్రేక్షకులంతా చప్పట్లు చెరుస్తున్నారు. అతను తలెత్తి నెమ్మదిగా స్టేజి వైపు చూశాడు. అంతే, శ్రీప్రియ. విభ్రాంతితో విస్మయంతో ఆమెని చూస్తుండిపోయాడు రెప్పార్పకుండా. అంటే తనొచ్చింది శ్రీప్రియ ప్రోగ్రాం కన్నమాట. ఆమె ఏదో పాడుతూనే ఉంది.
ప్రేక్షకులంతా పారవస్యంగా తలలూపుతున్నారు. కానీ అతడికి ది గ్రేట్ సింగర్గా కాకుండా ఒకప్పటి శ్రీప్రియల అల్లరిగా మాట్లాడి తనను ఉడికించే ప్రియుల, ప్రతి చిన్న విషయానికి చిన్నపిల్లలా ఏడ్చేసే చిలిపి ప్రియుల కదలాడిందామె. మళ్ళీ ఆడిటోరియం అంతా కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. ప్రోగ్రాం అయిపోయాక అంతా వెళుతున్నారు. సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి క్షేత్రజ్ఞ దగ్గరకొచ్చి, సార్, మిమ్మల్ని మేడం రమ్మంటున్నారు చెప్పి వెళ్ళాడతను. క్షేత్రజ్ఞ ఏమీ ఆలోచించలేదు. అతడిని అనుసరిస్తూ వెళ్ళాడు. ఎదురుగా శ్రీప్రియ నమ్మలేనట్టుగా చూస్తోంది తన వైపు. శ్రీ అన్నాడతను ఆత్మీయంగా. ఒక్క ఉదుటున ఆమె అతన్ని కౌగిలించుకోబోయింది. కాని అతడు వెంటనే పక్కకి తప్పుకున్నాడు. ఆమె ఒకే ఒక్క నవ్వు నవ్వింది. ఆ నవ్వు నిండా ఒక ఆవేదన నిండుంది. నువ్వసలు మారలేదు క్షేత్ర, నెమ్మదిగా అంది ప్రియ. నిజమే, నువ్వు మారలేదు, నేను మారలేదు. కానీ మనిద్దరి మధ్య ఉన్న చొరవ మాత్రం మారిపోయింది ఒకలాంటి గంభీరంగా అన్నాడతను. ఎందుకు? ఎదురు ప్రశ్న వేసింది శ్రీప్రియ. ఎందుకంటే నేనిప్పుడు వేరొకరి భర్తని అని ఆమెను నిశితంగా పరిశీలించి, నువ్వు పెళ్లి కావలసిన అమ్మాయివి ముక్తసరిగా అన్నాడతను. ఆమెకి కన్నీళ్లు దూకేలా ఉన్నాయి. అప్పటికే ఆటోగ్రాఫ్లంటూ ఆమె అభిమానులంతా పోగయ్యారు. ఏమీ మాట్లాడకుండా అతను వెనుతిరగబోయాడు. క్షేత్రజ్ఞ పిలిచింది ప్రియ. ఏంటన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడతను. ఇదిగో నా విజిటింగ్ కార్డు, ఒకసారి వీలు చూసుకుని విజిటింగ్ కార్డు అతనికి అందిస్తూ అంది. అది తీసుకుని వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. క్షేత్రజ్ఞ వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయింది శ్రీప్రియ. మళ్ళీ అభిమానుల పిలుపుతో ఈ లోకానికొచ్చింది. గాలికి గుడిగంటలు చేసే శబ్దానికి గతంలో నుండి వర్తమానంలోకి వచ్చాడతను. ఏం చెయ్యాలో ఎటూ పాల్పోని స్థితిలో ఉన్నాడు. గాలి చేసే రివ్వుమన్న శబ్దం సన్నగా వినిపిస్తోంది. ఈ గాలి చేసే శబ్దంలాగే తన మనసుకు కూడా నోరుంటే ఎంత ప్రళయంగా గర్జించేదో. ఏదో నిర్ణయం తీసుకోబోతున్నవాడిలా లేచి నుంచున్నాడు క్షేత్రజ్ఞ. చుట్టూ కలి చూశాడు. అక్కడంతా చీకటిగా ఉన్నాగాని ఏదో చెయ్యాలన్న జిజ్ఞాస అతడికి వెలుగులా అగుపించింది. అతడేమీ ఆలోచించక కదిలాడు. ఆ దిశనున్నది మద్రాస్. ఏ జన్మనాటి బంధమో ఈ జన్మలో ప్రేమానుబంధమై మరవనంటున్న స్మృతుల కుసుమాలు సుడిగాలికి ఒక్కొక్కటి రాలుతున్నట్లుగా ఒక్కో జ్ఞాపకం కరిగి కన్నీటి బిందువై కొలుకుల్లో నుండి జాలు వారుతున్నాయి. ప్రేమ ఒక జీవితకాలానికి సరిపడా బాధని మిగులుస్తోందన్న మాట మాత్రం నిజం. శ్రీప్రియ మదిలో ఆలోచనలు అస్తవ్యస్తంగా పేరుకుపోతున్నాయి. మార్పు, క్షేత్రజ్ఞలో ఎంతటి మార్పు! ఇంత ఇదిగా మనిషిలో మార్పు వస్తుందని తనెప్పుడూ ఊహించలేదు. అతనిందుకిలా మారిపోయాడు. అది కాలం వల్ల కలిగిన మార్పా? కాదు. అలా అనుకుంటే మరి తనెందుకు మారిపోలేదు? అతడికి పెళ్ళైందన్న విషయం తెలిసి కూడా తను ఎందుకిలా ఇంకా ప్రేమను పెంచుకుంటోంది? ఒకప్పుడు తను 2 రోజులు కనిపించకపోయేసరికి అల్లాడిపోయే క్షేత్రజ్ఞ ఈనాడిలా 4 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. అది అనుకోకుండా. ఈనాళ్ళకి చూసి కూడా అతడు ఏమాత్రం చలించలేదు. అతడు కనిపించకపోయినా బావుణ్ణు, కనిపించాడన్న అనుభూతి కూడా లేకుండా ఇలా బాధపడ్డం ఎంతవరకు సమంజసం? అసలు క్షేత్రజ్ఞ తనని నిజంగానే మరిచిపోయాడా, లేక నటిస్తున్నాడా? పోనీ ఏదో ఎంజాయ్ చేయడానికైనా తనతో ప్రేమిస్తున్నట్లు నటించాడనుకుంటే అది కాదు. ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. ఎందుకంటే అతడా రోజు తీరా ఆ సమయానికే తప్పుకున్నాడు. అక్కడే తెలిసింది అతడి మహోన్నత వ్యక్తిత్వం. వివాహం పవిత్రత అంటూ ఏదో లెక్చర్ ఇచ్చాడు. కానీ అతడు చెప్పింది ఆ రోజు వింటే ఎందుకో వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయనిపించింది ఆయన మాటలు. పవిత్రత అంట, బోడి పవిత్రత. ఈ కాలంలో అదెప్పుడో మరుగున పడింది. భార్య కన్నుగప్పి భర్త బయట చేసే చాటుమాటు వ్యవహారాల్లో ఉందా పవిత్రత? పెళ్లి కాకముందే మోడర్న్ యుగమంటూ అన్ని అనుభవాలు చెవిచూసి అబార్షన్లు చేయించుకుని కన్నెపిల్ల ముసుగేసుకుంటున్న అమ్మాయిల్లో ఉందా పవిత్రత? మొగుడుండగానే పక్కింటి అబ్బాయితోనో మాజీ ప్రియుడితోనో రొమాన్స్ నడిపి పతివ్రత శిరోమణుల్లా చలామణి అవుతున్న మహిళల్లో ఉందా పవిత్రత? ఏది పవిత్రత? ఇవన్నీ సమాజం గుర్తించి కూడా వదిలేస్తున్నట్టేగా. ఎప్పుడో చిన్నప్పుడు తన తెలుగు పాఠంలో ప్రవరాక్యుడి గురించి టీచర్ చెబితే విన్నట్టు గుర్తు. కానీ ఇప్పుడు క్షేత్రజ్ఞ రూపంలో అతడు ప్రత్యక్షమయ్యాడనిపిస్తోంది. ఎంత కాదనుకున్నా ఒకనాటి అతడి అల్లరి మాటలు చేతలు గుర్తుకొస్తున్నాయి. కాదు కాదు, అవి మధురానుభూతులుగా తన ఎదలోతుల్లో భద్రంగా దాచుకుని ఒక్కొక్క దాన్ని నెమరు వేసుకుంటుంది. ఎందుకంటే జరిగిపోయినవి జారిపోయినవి ఎన్నడూ తిరిగి పొందలేముగా.
కానీ ఎక్కడో ఆశ, అతడు రాకపోతాడా అని. తప్పకుండా వస్తాడు. తన కోసం, కేవలం తన ప్రేమ కోసం తప్పకుండా వస్తాడు. చెక్కిలికి ఏదో చల్లగా తగిలితే తల తిప్పి చూసింది శ్రీప్రియ. కన్నీళ్లతో దిండంతా తడిసిపోయింది. ఆకాశాన్ని ఆహ్లాదంగా మేఘాలు ఆచ్ఛాదిస్తున్నాయి. అలసిపోయినట్లుగా ఉదయభానుడు ఈ రోజుకు అస్తమిస్తూ వీడుకోలుగా నీటిని ముద్దు పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. చిలిపి వయసు చేసే అల్లరిలా అలలు అస్తవ్యస్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అందమైన జంటలతో బీచంతా చూడముచ్చటగా ఆహ్లాదంగా ఉంది. ఒక పక్కన ఒంటరిగా మోకాళ్లపై గెడ్డాన్ని ఆంచి ఏదో ఆలోచిస్తూ కూర్చుంది నిషాదీప్తి. గాలికి కురులు అల్లరిగా ఆమె వదనాన్ని ముద్దు పెట్టుకుంటున్నాయి. ఆమె ఆలోచనలన్నీ భర్త చుట్టూ తిరుగుతున్నాయి. అతడు క్యాంపుకని వెళ్లి దాదాపు 20 రోజులు కావస్తున్నాయి. అయినా జాడలేదు. అసలు పెళ్ళమ్మనది ఒకతుందని బయటికెళితే గుర్తుంటేగా రావడానికి. అవతల ఎవరితోనో కులుకుతుంటాడంతే. అదే విషయం తనతో చెప్పచ్చుగా. తను సంతోషిస్తుంది. ఎందుకంటే ఏడవడానికి తను అందరిలాంటిదాన్ని కాదుగా. తను కూడా ఎంచక్కా ఎంజాయ్ చేస్తూనే ఉన్నానుగా. అలా ఆలోచిస్తూనే ఆమె మెళ్ళో ఉన్న తాళిబొట్టు చేతికి తగిలింది. ఒక క్షణం దాన్ని చూసి చిన్నగా నవ్వి, నిన్ను చూస్తే జాలేస్తోంది అని తనలో తానే అనుకుంది నిషాదీప్తి. ఇన్ని జంటలను చూస్తుంటే ఎందుకో ఈ సమయంలో తన భర్త కూడా ఉంటే బావుండనిపించింది. ఇంతలో ఎవరో ఒక జంట ఇటువైపుగా వస్తున్నట్టు అనిపించింది. అతను బాగా పరిచయం ఉన్నవాళ్లా ఉన్నాడు. ఓ విలాస్. తమ కాలేజీ రోజుల్లో ఇతడు ఒక బాయ్ ఫ్రెండే. చాలా చిలిపివాడు, రొమాంటిక్ నేచర్ గలవాడు. ఆ రోజుల్లో తామిద్దరూ ఎంతో ఎంజాయ్ చేసేవారు. అతడు అచ్చు అప్పట్లానే ఉన్నాడు. కాస్త లావయ్యాడేమో అంతే. మరి పక్కన ఆవిడెవరు? ఆమె భుజాల చుట్టూ చెయ్యేసి ఏదో చెప్పాడు. ఆమె గలగలా నవ్వేస్తోంది. కొంపదీసి పెళ్ళామా లేకింకో గర్ల్ ఫ్రెండా? ఏదైతేనేం చాలా రోజులకి కనిపించాడు. అలాగే ఇందాకట్నుంచి తనకి ఒంటరిగా ఉండి బోర్ కొడుతోంది. వెళ్ళి పలకరిస్తే పోలే. అంతే. నిషా ఒక్క ఉదుటును లేచి ఆ జంట వైపు నడవసాగింది. అతడి దగ్గరగా వచ్చి, హాయ్ విలాస్, హౌ ఆర్ యూ? గుర్తుపట్టావా? ఏంటి మీ ఆవిడ? చొరవగా అతడి చెయ్యి పట్టుకుని ఆత్రంగా అడిగింది నిషా. ఆ సమయంలో అతడు అయోమయంలో పడి అతడి భార్య వంక చూశాడు. ఇందాకటి నవ్వు ఛాయలు ఆమె వదనంలో మాయమయ్యాయి. ఉక్రోషం, అనుమానం రెండూ మిళితమైన చూపొకటి అతడి వంక విసిరింది. అతడు తొట్రుపాటుతో, నా పేరు మీకెలా తెలుసు? అయినా అసలు మీరెవరు? అదే అయోమయం నటిస్తూ అన్నాడతను. యూ నాటి. అబద్ధాలాడ్డం ఇంకా మానలేదన్నమాట. అయినా అప్పుడే మన కాలేజీ రోజుల్ని మరిచిపోయావంటే నేను నమ్మను. క్లాసులో నువ్వు చేసే ఆకతాయి పనులు, ఆ అమ్మాయిల్ని వెరైటీగా వల్లో వేసుకోవడం. యూనో, ఒకసారి క్లాస్ రూమ్లో తెలుగు క్లాసులో బుక్ లోపల సెక్స్ బుక్ చదువుతూ మన పిలక మాస్టరీ చేతికి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డావు. ఆ తర్వాత ఆ బుక్లో నువ్వు చదివిన థీరీని ప్రాక్టికల్గా ఇద్దరం ట్రై చేశాం. సర్లే, అది వేరే విషయం గాని ఇంతకీ నేను గుర్తొచ్చానా లేదా ఇప్పటికైనా? రెట్టించి అడిగింది నిషా. ఆమె అలా అన్ని విషయాలు తడబడకుండా కళ్లకు కట్టినట్లు చెప్పేస్తుంటే ఆ రోజు తెలుగు మాస్టర్కి దొరికిపోయినట్లుగా ఈ రోజు భార్య కూడా దొరికిపోతానేమో అని మనసులో అనుకుని, ఏయ్ అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వెవరో నాకు తెలియదంటుంటే ఎందుకలా ఇష్టం వచ్చినట్టు వాగుతావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, జాగ్రత్త. కోపంగాని భార్యను తీసుకుని అక్కడి నుంచి చెరచెర కదిలిపోయాడు. అవమానం, రోషం, కోపం అన్నీ ఓ కుమ్మడిగా ఆమెలో ఆవహించాయి. రై రాస్కెల్, పెళ్ళం పక్కనుంటే ఎలాంటి అబద్ధాలైనా ఆడగల నైజంరా నీది. మనిషి ఎప్పుడైనా ఫ్రాంక్గా ఉండాలరా. నేను పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా నీకు? ఒకప్పుడు నా అందానికి దాసోహమంటూ పిచ్చుకోకలా నా వెంట పడ్డావు. దాదాపుగా అరిచినట్టుగా ఆవేశంతో రొప్పుతూ ఉన్మాదిలా అంది. ఆ అరుపులకి కొంత జనం ఆమె వైపు ఆగాగి చూస్తున్నారు. ఒక్క క్షణం నిషా అందరవంకా చూసి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ మౌనంగా వెళ్ళిపోసాగింది. దిగులు, ఒంటరితనం ఇవి రెండూ తోడైతే వాటిని జయించడం కష్టం. మొదటిది ఆలోచనలను, అనుబంధాలను అణిచివేస్తే, రెండోదేమో ఆత్మీయత కోసం పెనుగులాడుతూ కాలంతో పోటీ పడుతోంది. అతడు ఎంత పెద్దవాడైనా సరే, సరైన ఆత్మీయత, ప్రేమానురాగాలు లభించకపోతే చిన్న బాబు కిందే లెక్క. ప్రస్తుతం క్షేత్రజ్ఞ పరిస్థితి అలాగే ఉంది. తన జీవితంలో పాల్పంచుకున్న సహధర్మచారిని తనకి విలువనీయక దూరం చేసుకుంది. శ్రీప్రియ ఆచూకీ కోసం తిరిగి మద్రాసు వెళ్లి ఆమె సింగింగ్ ప్రోగ్రాం ఇచ్చిన లలిత కళాభారతి మేనేజ్మెంట్ని కనుక్కుంటే
వారికి సరిగ్గా తెలీదన్నారు. ఆ రోజేమో మూర్ఖంగా విజిటింగ్ కార్డుని చింపేశాడు. ఇప్పుడేమో బాధపడుతున్నాడు. తన ఎదలో బడబాగ్ని రగులుతోంది. దాన్ని ఆర్పడానికి కావలసింది ఒక ఆత్మీయులు మాత్రమే. ఒక చల్లని ఒడిలో తలవాల్చి తన బాధనంతా అర్థం చేసుకుని ఓదార్చే ఆత్మీయత కావాలి. ఏం కావాలి సార్? ఒక చిన్న కుర్రాడు చెడిగాడు. అది ఒక చిన్న కొట్టు. చూస్తుంటే అది చాలా పల్లెలా ఉంది. టీ బదులిచ్చాడు క్షేత్రజ్ఞ. శ్రీప్రియ అడ్రస్ ఎలా కనుక్కోవాలో తెలియక సతమతమవుతున్నాడు క్షేత్రజ్ఞ. పరధ్యానంగా కళ్ళు మూసుకున్నాడు. రేడియోలో ఏదో చెబుతున్నారు. అదేమీ అంతగా వినిపించుకోలేదు తను. కాని శ్రీప్రియ అన్న మాట మాత్రం వినిపించింది అతనికి. అంతే, కళ్ళు తెరిచి అక్కడున్న రేడియో వైపు పరిగెత్తాడు ఆత్రంగా. తీయని కంఠస్వరంతో లలిత గీతం పాట వినిపిస్తోంది. అతడు ఉత్సుకతతో వినసాగాడు. అంటే అది ఆ పాట శ్రీప్రియదే అన్నమాట. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అంతే, ఒక కడలి తరంగం ఆనందంతో నింగిని తాకినట్టుగా, ఒక చిన్న గుడ్డి దీపం కొండకంతటికీ వెలుగునిచ్చినట్టుగా అతడి ఆనందానికి ఆ సమయంలో హద్దే లేదు. వెతుకుతున్న తీగ కాలికే తగిలినట్లుగా ఆమె ఆచూకీ తెలుసుకోవడానికే ఒక ఆధారం దొరికింది అతనికి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదతను. వెంటనే బయలుదేరబోతుండగా, సార్ టీ. ఇందాకటి కుర్రాడు వినయంగా టీ తెచ్చాడు. క్షేత్రజ్ఞ నవ్వుతూ తన జేబులో నుండి ఒక 50 రూపాయల నోటు తీసి ఆ కుర్రాడి చేతిలో ఉంచాడు. సార్ ఇన్ని అని అయోమయంగా అతడేదో చెప్పబోయాడు. పర్వాలేదు ఉంచు అంటూ అదే చిరునవ్వుతో రేడియో స్టేషన్కి బయలుదేరాడు క్షేత్రజ్ఞ. ఆ కుర్రాడు మాత్రం ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లుగా కొయ్యబారిపోయాడు. 5 నిమిషాల క్రితం ఏదో పోగొట్టుకున్నవాడిలా దిగులుగా ఉండి మళ్ళీ అంతలోనే ఇలా సంతోషంగా చిందులు తొక్కుతూ బయటికి వెళ్ళిపోయాడేంటబ్బా అని మనసులో అనుకున్నాడా కుర్రాడు. సాయంత్రం 6 గంటలు. ఆ కాలనీ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. చూస్తుంటే అది పోష్ కాలనీలానే ఉంది. బ్లాక్ గేట్ ఉన్న ఇంటి ముందు ఆగింది ఆటో. అందులో నుండి దిగాడు క్షేత్రజ్ఞ. చుట్టూ కలిగి చూశాడు. అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఏదో తెలియని ఉద్విగ్నత. మెల్లగా అడుగులేస్తూ గేటు తీసి ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు క్షేత్రజ్ఞ. ఇరువైపులా క్రోటన్ మొక్కలు రకరకాలుగా ఉన్నాయి. ఇల్లు చిన్నగా కనిపిస్తున్నా చాలా ఆకర్షణీయంగా అగుపిస్తోంది. మనసులో దేవుణ్ణి ప్రార్థించుకుని కాలింగ్ బెల్ నొక్కాడు క్షేత్రజ్ఞ. 2 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఆమెను చూడగానే నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ అన్నీ కలిసి ఓ కుమ్మడిగా అతన్ని ఆవహించాయి. ఎంతో కష్టపడి రేడియో స్టేషన్కి వెళ్లి ప్రియ ఆచూకీ తెలుసుకునొచ్చాడు. కాని ఇప్పుడు జరిగిందేమిటి? దాదాపుగా 40 దాటిన ఒక ఆవిడ తనకెదురుగా ఆ ఇంట్లో ప్రత్యక్షమైంది. హౌస్ నెంబర్ చూశాడు. కరెక్టే ఉంది. ఎవరు కావాలయ్యా? తెలంగాణ యాసతో ఓ కళ అందావిడ. శ్రీప్రియ అని, సింగర్. చెప్పొద్దు అనుకుంటూనే నిరాసక్తిగా చెప్పాడు క్షేత్రజ్ఞ. ఆ ఇదే ఇల్లండి అయ్యా, రండి అంటూ లోపలికి రానిచ్చింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒకలాంటి తృప్తి మనసునంతా చుట్టేసింది. హాల్ అంతా చాలా నీట్గా ఉంది. ఎదురుగా శర్మగారి ఫోటో, పూర్ణమ్మల ఫోటోలకి పూలమాలలు వేసున్నాయి. అతడి మనసు కాస్త బాధకి లోనయింది. అంటే అంటే ఇప్పుడు ప్రియ ఒంటరిదైపోయిందన్నమాట. వాల్కి ఒక గ్రీటింగ్ లామినేషన్ ఫ్రేము కనబడింది. దాన్ని చూడగానే అతడి కళ్లల్లో ఆనందం తాలూకా సన్నటి నీటి తెర. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం ప్రియ బర్త్డేకి తనిచ్చిన గ్రీటింగ్ కార్డది. ఎంత భద్రంగా దాచింది. నిజంగా తనెంత అదృష్టవంతుడు. తనింకా ప్రియచే ప్రేమించబడ్డం ఒక అద్భుతం. అట్టా కూర్చోండి బాబు, ఆవిడ క్షేత్రజ్ఞతో అంది సోఫాని చూపిస్తూ. శ్రీప్రియ లేదా? అసహనంగా కూర్చుంటూ అడిగాడు. ఆ అమ్మాయిగారు స్నానం చేస్తున్నారండి చెప్పింది. అమ్మయ్య అంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. మొత్తానికి కరెక్ట్ అడ్రస్కే వచ్చాడు. తనని చూసి ఎలా ఫీల్ అవుతుందో, అసలు మాట్లాడుతుందో లేదో. ఎందుకంటే మొన్న ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు తను చాలా తలబిరుసుగా బిహేవ్ చేశాడు. ఇంతలో రంగమ్మ ఎవరొచ్చారు అంటూ హాల్లోకి వచ్చింది శ్రీప్రియ. అంతే, తను చూస్తోంది కలో నిజమో లేక అద్భుతమో అర్థం కాలేదామెకి. ఆమెని చూడగానే అతడి కళ్లల్లో కోటి తారల కాంతి ఉట్టిపడుతోంది. తలంటు పోసుకున్న ఆమె కుర్లను అలాగే వదిలేసింది. ఒక్కొక్క నీటి బిందువు జాలు వారుతోంది. అప్పుడే కడిగిన ముత్యంలా ఉంది. గ్రీన్ కలర్ కాటన్ చీరలో చాలా స్నిగ్ధంగా ఉంది.
మనిషికి అతి దుఃఖంలోనూ అతి సంతోషంలోనూ కూడా ఏం మాట్లాడాలో తోచదు. ఇద్దరి పరిస్థితి దాదాపుగా అలాంటిదే. కానీ ముందుగా ఆమె తేరుకుంది. ఎందుకంటే అతడొస్తాడని ముందుగానే ఊహించుకుంది. ఎలా ఉన్నావు క్షేత్ర? ఆత్మీయంగా అడిగింది శ్రీప్రియ. ఉన్నాను బ్రతికే, ఆమెని రెప్పవాల్చకుండా చూస్తూ అన్నాడతను. కాని అతనిలో విషాద ఛాయల్ని ఆమె గమనించకపోలేదు. కాని ఆమె ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అప్పుడే అడగలేదు. ఎందుకంటే అడగాల్సిన సందర్భం ఇది కాదు కనుక. రంగమ్మ, నువ్వింటికెళ్ళిపో, పనావిడితో అంది శ్రీప్రియ. గుర్తుకు రాకపోవడానికి మరిచిపోతేగా, అంతే నెమ్మదిగా సమాధానమిచ్చాడతను. మరి కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. దాన్ని ఛేదిస్తూ అన్నాడతను. శ్రీ, నువ్వింకా పెళ్లి చేసుకోలేదా? నాకున్నది ఒకటే మనసు, అది కేవలం ఒకరికే సొంతం, విసురుగా అందామె. ఆమె అన్న మాటలు అతడి మనసుకు శూలాల్లా గుచ్చుకున్నాయి. మాటలు బాగా నేర్చావే, నవ్వుతూ అన్నాడతను. చేతలు కాదుగా, అతనికి తీసిపోని చిరునవ్వుతోనే ఆమె అంది. నిజం చెప్పు శ్రీ, ఎందుకు చేసుకోలేదు? మళ్ళీ అదే ప్రశ్నను సౌమ్యంగా అడిగాడు క్షేత్రజ్ఞ. ఏమని చెప్పను? ఆ రోజు కనీసం ముందుగానైనా నీ పెళ్లి విషయం నాతో చెప్పి రాలేదని ఇన్నాళ్ళు బాధపడుతూ కూర్చున్నానని చెప్పనా? లేక నీపై ఆశలు ప్రేమని పెంచుకుని చివరకు నీ కట్టుబాట్ల పేరుతో నా మనసును కట్టేసుకుని పడుతున్న యాతన చెప్పనా? నీకు పెళ్ళైందని తెలిసి కూడా ఇంకా నిన్నే పిచ్చిగా ఆరాధిస్తున్నానని చెప్పనా? లేక మొన్న మద్రాసులో నువ్వు చేసిన హితబోధని నెమరవేసుకుంటూ ఏడవలేక నవ్వుతున్నానని చెప్పనా? ఆవేశంగా రొప్పుతూ అంది శ్రీప్రియ. అప్రయత్నంగానే కన్నీళ్లు రాలుతున్నాయి. అతడు అవాక్కైపోయాడు. తన వల్ల ఆమె ఇంతకాలం ఎంత క్షోభని అనుభవించిందో అర్థమయ్యేసరికి ఇంతకాలం పట్టింది. తనని ఇంతగా ఆరాధిస్తున్న ఆమెకి తనేమిచ్చాడు? ఏమీ ఇవ్వకపోగా జీవితకాలం సరిపడా మనోవేదన్ని మిగిల్చాడు. ఆమెని దగ్గరకు తీసుకుని ఆమె నుదుటిపై చుంబించి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు. ఏ ముద్దు, ఇప్పుడు నేనొచ్చేశానుగా, ఇంకెందుకు బాధ? లాలనగా అన్నాడు. చాలు క్షేత్ర, ఈ ఒక్క మాట చాలు. మరుజన్మలో కూడా నీకోసం నిరీక్షిస్తాను. అతడి కౌగిలిలో ఒదిగిపోతూ ఏడుస్తూనే అంది ప్రియ. సర్లే, ఎంతకాలం నిరీక్షించింది చాలు. ఇక మీదట నీకు అవసరం లేదులే. ఎందుకంటే ఇక మీదట నువ్వెప్పుడూ నాతోనే ఉంటావు శాశ్వతంగా, నిజాయితీగా అన్నాడతను నిర్ణయం తీసుకున్నట్టుగా. అతడు అన్నదేమిటో ఆమెకు అర్థం కావడానికి 2 నిమిషాల సమయం పట్టింది. అంటే అంటే తను విన్నది నమ్మలేనట్టుగా సంశయంగా అయోమయంగా అంది. అవునుగాని శ్రీ, పూజగదెక్కడా? ప్రశ్నించాడు క్షేత్రజ్ఞ. ఈ సందర్భంలో పూజగదితో ఏం పనో అర్థం కాలేదు ప్రియకి. చూపించింది. ఎందుకు? అర్థం కానట్లు అడిగింది. ముందు నువ్వురా, చెప్తాను అంటూ దేవుడి విగ్రహాల ముందు కూర్చున్నారు. అప్పుడతను, పవిత్రమైన పూజగదిలో దైవ ప్రమాణంగా చెబుతున్నాను, ఇక మీదట నువ్వు నేననే మనం ఒకటిగా ఉండబోతున్నాం. పంచపాళీలో ఉన్న కుంకుమని సింధూరంగా ఆమె నుదుటిపై పెట్టాడు. అసలు జరుగుతున్నదేమిటో ఆమెకి ఏమాత్రం బోధపడ్డం లేదు. అంతా ఒక అద్భుతంలా జరిగిపోతోంది. క్షేత్ర, వణుకుతున్న స్వరంతో అంది ప్రియ. అవును శ్రీ, అసలు ఆ పని 4 ఏళ్ల క్రితమే నేను చెయ్యాల్సింది. చాలా ఆలస్యంగా జీవితం నేర్పిన పాఠాల్ని అవగాహన చేసుకున్నాను. అనుభవం మీద తెలిసొచ్చింది. నన్ను ప్రేమించిన నిన్ను దూరం చేసుకుని నేను ఏం కోల్పోయానో తెలుసుకునేసరికి ఇదిగో ఇలా అయ్యాను, ఆవేదనగా అన్నాడు క్షేత్రజ్ఞ. ఆమెకి కావలసిందదే. ఎన్నటికైనా అతను తనవాడుగానే ఉండాలి. ఏది ఏమైనా సరే తను కోరుకున్నదే జరిగింది. అయినా అసలు ఎందుకిలా మాట్లాడుతున్నాడో అడగాలని అడిగింది ప్రియ. మీ ఆవిడ? ఇంకా మాట్లాడలేక ఆగిపోయింది. ఆవిడికి ఇప్పుడు నేను అవసరం లేదు, గంభీరంగా అన్నాడు. ఎందుకో అలా అంటున్నప్పుడు అతని గొంతులో ఒకలాంటి కర్కసత్వం ధ్వనించింది. ఎంత అంటే అసలు ఆమె ఇంతవరకు అతనిలో చూడలేదా కోపం. కాలింగ్ బెల్ మోగింది. అతడు అలాగే కూర్చున్నాడు పూజ గదిలో. ఆమె వెళ్ళి తలుపు తీసింది. ఓ అక్షయ్, నువ్వా, రా అంటూ లోపలికి రానిచ్చింది. అతడు శ్రీప్రియకి మేనబావ వరస అవుతాడు. ఒకసారి విజయవాడలో పుష్కరాలకని వెళుతుంటే బస్సు యాక్సిడెంట్లో తమ తల్లిదండ్రులు మేనత్తలు కూడా ఉన్నారు. వారు అక్కడికక్కడే మరణించారు. మిగిలింది తామిద్దరే. అక్షయ్, ప్రియ నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రియ వెంట పడుతున్నాడు.
ఏ సంగతి అప్పుడు చెబుతా ఇప్పుడు చెబుతానంటూ వాయిదా వేస్తూ వస్తోంది. కారణం ఆమె మనసు ఎప్పుడో ఒకరికి అంకితమైపోయింది కాబట్టి. ఇప్పుడు కూడా ఆ విషయం తాలూకా మాట్లాడ్డానికే వచ్చుంటాడు. ఏంటి చాలా హుషారుగా కనిపిస్తున్నావు ఈరోజు? ఆమెలో వచ్చిన మార్పుని గమనించి అడిగాడతను. ఆమె చిన్నగా నవ్వి, ఇక మీదట కూడా ఇలాగే ఉంటాను, తాపీగా సమాధానమిచ్చింది ప్రియ. అతడు ఒకసారి ఆమెను అదో రకంగా చూస్తూ, ఇంతకీ నేనడిగిన విషయం ఏమైంది? ఈరోజు అటో ఇటో తేల్చేస్తానన్నావుగా? అడిగాడు అక్షయ్. అవును, తేల్చేస్తాను అంటూ ఒక నిమిషం తర్వాత గొంతు సవరించుకుని చెప్పసాగింది. అక్షయ్, ముందుగా నీ మనసు బాధ పెడితే ఐఆమ్ సారీ. నేను ఇదివరకే ఒకరిని ప్రేమించాను. ఇన్నాళ్ళు మా మధ్య దూరం పెరిగింది. కానీ అనుకోకుండా మేమిద్దరం ఒకటయ్యాం. ఆ కాలమే మా ఇద్దరినీ కలిపింది. అదే చిరునవ్వుతో చెప్పింది. ఆమె చెప్పింది విన్న వెంటనే అక్షయ్ వదనంలో రంగులు మారాయి. ఇంతకీ ఆ అంత అదృష్టవంతుడెవరో తెలుసుకోవచ్చా? జలసి లోపలున్నా దాన్ని కప్పిపుచ్చడానికి నవ్వుతూ అన్నాడు. ఓఎస్, ఇక్కడే ఉన్నాడు. ఆమె అంటుండగానే క్షేత్రజ్ఞ బయటకొచ్చాడు. అంతే, ఒక మెరుపు దాడి, ఒక ప్రళయం, ఒక బీభత్సం, అన్నీ మిళితమైన భావంతో క్షేత్రజ్ఞ ముఖం మారిపోయింది. క్షేత్రజ్ఞని చూడగానే అక్షయ్లో సన్నటి వణుకు, భయం చోటు చేసుకున్నాయి. అప్రయత్నంగా ముచ్చెమట్లను తన కర్చీఫ్తో అద్దుకున్నాడు. వాళ్ళిద్దరినీ చూసి ముందుగా తేరుకుంది శ్రీప్రియ. అదేంటి ఇద్దరూ అలా మొహాలు తేలేశారు? మీకింతకుముందే పరిచయం ఉందా? అమాయకంగా ఇద్దరినీ అడిగింది ప్రియ. పెద్దగా పరిచయం లేకపోయినా చూశానింతకుముందు, కర్కశంగా అన్నాడు క్షేత్రజ్ఞ. అక్షయ్, నేను చెప్పలేదు, ఈయనే క్షేత్రజ్ఞ పరిచయం చేసింది. హలో, తొట్రుపోటుతో విష్ చేశాడు అక్షయ్. ఏదో తప్పు చేసిన భావం అతడి అణువణువులో స్పష్టంగా తెలుస్తోంది క్షేత్రజ్ఞకి. ఇంకా అక్కడ వాళ్ల మధ్య నిలవలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్షయ్. అతడు వెళ్ళిన వైపే చూస్తూ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆ రోజు తన ఇంట్లో భార్యతో రొమాన్స్ చేస్తున్నప్పుడు అక్షయ్ తన కంట్లో పడ్డం, తనని అతడు గమనించి కూడా చలించకపోవడం అన్నీ తన కళ్ళకి కట్టినట్టుగా కనిపించసాగాయి. ఏ క్షేత్ర, ఏమైంది? అతడి భుజాన్ని కుదుపుతూ అంది ప్రియ. అబ్బే, ఏం లేదు అంటూ నెసిగాడు. సరేగాని అక్షయ్ నీకెలా తెలుసు? జరిగిందంతా చెప్పిందామె. మరి నీకెలా తెలుసు? ఎదురు ప్రశ్న వేసిందామె. ఏం చెప్పాలో క్షణంసేపు అర్థం కాలేదతనికి. తేరుకొని బిజినెస్ పని మీద ఒకసారి మా ఆఫీస్కి వచ్చాడు. క్యాజువల్గా చెప్పాడు. మనసు మహోన్నత శిఖరాన్ని అధిరోహించి అంతలోనే పొట్టు తప్పి దిగాంతాల లోయలో పడిపోయి అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు తెలుస్తుంది ఒంటరితనమంటే ఏంటో. దాని ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో అనుభవిస్తోంటే అవగతమవుతోంది. ప్రస్తుతం నిషాదీప్తి పరిస్థితి అలాగే ఉంది. భర్త ఇంటి నుండి వెళ్ళి దాదాపుగా నెల రోజులు దాటింది. ఆ రోజు బీచ్లో విలాస్ చేసిన అవమానం అన్నీ కలిసి ఒంటరితనం తన మదిని పెనుభూతంలా వెంటాడుతోంది. అప్పుడు గుర్తొచ్చాడు భర్త. తనకి ఏమాత్రం ఒంట్లో బాలేకున్నా అతనే విలవిల్లాడిపోయేవాడు. అతనితో తను ముభావంగా ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా సర్దుకుపోయేవాడు. ఎప్పుడైనా తల బిరుసుతో వంట చేయకపోతే అతనే చేసి మరీ తినిపించేవాడు. ఇవన్నీ కాదు, అన్నింటినీ మించి అతడి ప్రేమ, ఆదరణ అన్నీ గుర్తుకొచ్చాయి. కాని ఏం లాభం? ఏదో ఆలోచిస్తున్న నిషాకి ఆలోచనలకి తెరవేస్తున్నట్లుగా తలుపుని ఎవరో తొడుతున్నట్లు అనిపించింది. అతడు తప్పకుండా భర్తే అయి ఉంటాడు. సంతోషంతో ఒక్క ఉదుటున వెళ్లి తలుపు తీసింది. అతన్ని చూడగానే ఆశ్చర్యంతో ఆమె కొయ్యబారిపోయింది. హలో జేమ్స్ బాండ్, ఏంటి నన్ను లోపలికి రానీవా అంటూ చొరవగా ఆమెని పక్కకి తొలగిస్తూ లోపలికొచ్చాడు విలాస్. ఎందుకొచ్చావు? కటువుగా ప్రశ్నించింది నిషా. రాకుండా ఎలా ఉండగలను? విలాసంగా నవ్వుతూ అన్నాడతను. అబ్బా, నీ అడ్రస్ ఎంత కష్టపడి తెలుసుకున్నాను అడగవేం అన్నాడతను. నాకనవసరం, రోషంగా అందామె. ఓ, ఇంకా కోపం పోలేదడియారు. ఏం చేయను, ఆ రోజు నా పక్కన నా భార్య, ఆమె ముందు నువ్వలా అన్నీ చెబుతుంటే అబద్ధం చెప్పుకుంటే నా భార్య సత్యభామ లెవెల్లో కోపంతో చిందులు తొక్కేది. సంజేషి ఇచ్చాడతను. నీ భార్యకి కోపం వస్తే మధ్యలో నాకేంటి? ఉక్రోషంగా అంది. ఎంత మాట! ఆమెకి కోపం వస్తే నా పని కాస్త హరి,
ఎందుకంటే ఎంతైనా ఆమె నా అర్ధాంగి కదా. ఆమె బాధపడితే నేను చూడలేను. అందుకే ఇలాంటి వ్యవహారాలు చాటుమాటుగా గుట్టు చప్పుడు కాకుండా జరగాలి. పోనీలే, ఆ సోదంతా ఇప్పుడెందుకు గాని ఇప్పటి విషయం గురించి మాట్లాడుకుందాం అంటూ ఆమెని దగ్గరకు లాక్కోబోయాడు. కాని ఆమె అతడి చేతికి అందలేదు. అంటే పెళ్ళంకొక నీతి, నాకొక నీతి. ఏం, నీ కోరికను తీర్చే అందమైన ఆడదానికన్నా భార్య ముఖ్యమా? తీవ్ర స్వరంతో అడిగింది నిషా. అంతే కదా మరి. ఇంట్లో భోజనానికి హోటల్ భోజనానికి ఉన్నంత తేడా. ఇంట్లో అయితే శుభ్రంగా ప్రతిరోజు ఒక్కరే చేసి పెడతారు. అదే హోటల్లో ఎవరు చేస్తారో ఎలా చేస్తారో కూడా తెలీదు. అయినా హోటల్ భోజనం కాస్త టేస్టీగా ఉన్నా ఇంటి భోజనానికి సరికాదు కదా. తన ఒపీనియన్ చెప్పాడు. అంటే నీ ఉద్దేశంలో నేను ఇంకా ఏదో చెప్పబోయి మాటలు రాక అలాగే ఆగిపోయింది. అబ్బా, ఇంకా అన్ని మాటలు నాతో ఎందుకు చెప్పిస్తున్నావు డియర్? ఆ, బైది బై, ఆయనేడి? కొంపదీసి మళ్ళీ క్యాంపుకి పంపించావా ఏంటి? పోనీలే, మనకి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్. ఒకలాంటి హేళన ధ్వనించింది విలాస్ గొంతులో. ఆమెలో సహనం పూర్తిగా నశించింది. భర్త గురించి హేళనగా మాట్లాడితే ఏ ఆడది సహించలేదు, సహించి భరించలేదు. రాస్కెల్, గెటౌట్! ఉన్మాదిలా గట్టిగా అరిచింది. విలాస్ ఆమెని చూసి అవాక్కయ్యాడు. కోపంలో ఆమె కళ్ళు చింతనిప్పుల్లా మారాయి. ఆవేశంతో వణికిపోతూ అంది. భార్యపై ఒక పక్క ఎనలేని ప్రేమానురాగాలు ఉన్నట్టు నటిస్తూ మరో పక్క వేరే ఆడదాని కోసం అర్రులు చాచేటంతటి అవకాశవాది కాదురా నా భర్త. ఆయన కేవలం నా భర్త. ఎస్, ఐ కెన్ ప్రూవ్ ఇట్, ఆవేశంతో అంది. ఓహో, భర్త పట్ల ఏం ప్రేమ, ఎంతటి గౌరవం, గ్రేట్. భర్త బయటికి వెళ్ళగానే నీ మాజీ బాయ్ ఫ్రెండ్స్తో వెరైటీ అంటూ ఎంజాయ్ చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తించే నువ్వు ఇలా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. నిజమే, నీ భర్త మంచితనమే నిన్నీ విధంగా హద్దు అదుపు లేనిదల్లా తయారు చేసింది. ఎన్నాళ్ళు నిన్ను భరించినందుకు అతడిని అభినందించాలి. ఇంకో విషయం, మగాడెప్పుడు మగాడే. ఏ ఆడదైనా ఏరి కోరి పిలిస్తే రాకపోవడానికి అతడేమీ దద్దమ్మ కాదు. నా భార్య నీకు సరిపడా దేనిలోనూ తీసిపోలేదు. నువ్వు రమ్మని ఆహ్వానించినప్పుడు రాకపోయినట్లయితే అది నా మగతనానికి సవాలుగా మారుండేది. వస్తాను. ఉక్రోషంగాని చెరచెర బయటకు నడిచాడు. అతడి మాటలు తనని చెరణాకోల్తో కొట్టినట్లయింది. ఇప్పుడు తనకి ఏడుపు కూడా రావడం లేదు. కారణం, ఆమె మనసిప్పుడు బండబారిపోయింది. మనని ప్రేమించే వ్యక్తి యొక్క విలువేంటో ఆ వ్యక్తి దూరమైనప్పుడే తెలుస్తుంది. తీరా ఆ విలువేంటో తెలుసుకునేసరికి జీవితంలో మనమేం కోల్పోయామో కూడా తెలుస్తుంది. సరిగ్గా నిషాదీప్తి కూడా అదే దుస్థితిలో ఉంది. ఏం చెయ్యాలో పోల్పోవడం లేదు. కనీసం ఎవరితోనైనా చెప్పాలన్నా కూడా ఏమని చెబుతుంది? పదే పదే విలాసన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. తనని ఎంత నీచానికి దిగజార్చినట్లుగా మాట్లాడాడు. మగాడంట, బోడి మగాడు. ఇలాంటి మాటలు మాట్లాడితేనే ఒళ్ళు మండుతుంది. అయినా అందరూ ఇలాంటి వాళ్ళుండరనే విషయం చాలా ఆలస్యంగా గ్రహించింది తను. అవును మరి, తన భర్తలాంటి భర్తలుండబట్టే కదా ఆడదానికి కాస్తైనా విలువుంటుంది. నిజంగా తనెంత అదృష్టవంతురాలు. సరేగాని తను చేసిన తప్పుల్ని అతను క్షమిస్తాడా? ఏమో, లేకపోతే తన్ని తగలేస్తాడా? చచ్చా, అతను అలాంటి వాడు కాదు. ఈ 4 సంవత్సరాల వైవాహిక జీవితంలో తనకి తెలిసినంతవరకు తన భర్త చాలా మంచివాడు. ఎంతగా అంటే మంచితనానికే సరికొత్త భాష్యం చెప్పేటంతటి మహోన్నత వ్యక్తిత్వం కలవాడు. కాని అంతటి మంచి వ్యక్తికి తనిచ్చిందేమిటి? అతను తనపై చూపించిన ప్రేమానురాగాల్లో కనీసం పొదోవంతైనా అతనిపై చూపించలేకపోయింది. అసలు తనలాంటి మూర్ఖత్వం గల భార్యలుంటారా? ఉండరు. తనలాంటి ఆడది తనే ఉండాలి. అతను రాగానే ముందుగా అనురాగంతో చుట్టేయాలి. ఎంతగా అంటే ఆ పరిష్వంగంలో గాలి వెలుతురు కూడా చొరనీయకుండా ఆశ్చర్యంతో అతన్ని ఉక్కిరిబిక్కిరి చెయ్యాలి. ఎన్నాళ్ళు అతడిని బాధ పెట్టినందుకు తనకేదైనా శిక్ష వేసినా సంతోషంగా భరిస్తానని చెప్పాలి. ఇంతకీ అతనింకా రాడేంటి? అసలెప్పుడు ఇన్ని రోజులు వెళ్ళలేదతను. అసలు ఎందుకింత ఆలస్యమైంది ఈసారి? అసహనంగా వాల్ క్లాక్ కేసి చూసింది నిషా. చచ్చా, వెదవ టైము. అవసరం ఉన్నప్పుడే చాలా ఆలస్యంగా నడుస్తుంది గడియారం. అంతా అయోమయంగా ఉంది పరిస్థితి. ఎందుకో తన కుడి కన్ను అదరసాగింది.
ఎంతలా సర్ది చెప్పుకున్నా గాని తన అంతరాత్మ ఏదో కీడును శంకిస్తోంది. తనకెన్నడూ ఇలాంటి విపరీత పరిస్థితి తారసపడలేదు. ఇలా కూర్చుంటే లాభం లేదు. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, అంతే. ఏదో జ్ఞాపకమొచ్చిందాల్లా ఒక్క ఉదుటును లేచి క్షేత్రజ్ఞ ఆఫీసుకి ఫోన్ చేసింది. అవతల వ్యక్తి చెప్పిన మాటల్ని విన్న తర్వాత నిషా గొంతులో తడారిపోయింది. అప్రయత్నంగా రిసీవర్ చేతిలో నుండి జారిపోయింది. ఎందుకంటే ఆమె ఊహించని మాటలని, వినకూడని మాటల్ని వింది. క్షేత్రజ్ఞ క్యాంపు నుండొచ్చి 20 రోజులవుతోంది. అంతేకాదు, అతడు ప్రతిరోజు ఆఫీసుకు కూడా వస్తున్నాడు. వెన్నెల రేయిలోని చల్లదనాన్ని ఎంత ఆస్వాదించినా తనివి తీరదు. ఇంకా ఇంకా ఏదో కావాలనిపిస్తోంది. ఆ మాధుర్యాన్ని తనివి తీరా పొందాలనిపిస్తోంది. అలాగే ప్రేమలోని మధురానుభూతిని ఎంత అనుభవిస్తోన్నా ఇంకా ఏదేదో పొందాలని ఆరాటపడుతోంది మనసు. దాంతో పోటీ పడుతోంది వయసు. ఏంటలా చూస్తున్నావు? తన కళ్ళల్లోకి తదేకంగా చూస్తున్న క్షేత్రజ్ఞని అడిగింది ప్రియ గోముగా. నా ఇష్టం. నా కళ్ళు నా ప్రియని చూసుకుంటే మధ్యలో గొడవేంటి? ఆమెని తన ఒళ్ళోకి లాక్కుని అల్లరిగా అన్నాడు క్షేత్రజ్ఞ. చూడ్డంతోనే ఆపితే పర్వాలేదు, కాని ఇలాంటి చిలిపి వేషాలే. ఆమె బొంగుమూతి పెట్టి గారంగా అంది. నిరీక్షణలో 4 ఏళ్లు గడిపేశావు కదా, ఇప్పుడింకా ఆ బాధ లేదు కదా, అందుకని అప్పటి టైంని ఇప్పటి టైంలో కలిపేస్తే పోలే, ఆమెని అల్లుకుంటూ అన్నాడతను. ఆకలిస్తోంది క్షేత్ర, ముందు భోంచేద్దాంలే, అతడిని విడిపించుకుంటూ అంది. అతడు వాల్కులాక్ వంక చూసి, అబ్బా 8 కదా అయింది, అప్పుడేనా అని అంతలోనే, సర్లే, అయినా నాకు ఆకలిస్తోంది, ముందుగా నాకు భోజనం వడ్డించు, ఆ తర్వాత ఇద్దరం కన్నుగీటుతో అన్నాడతను. అతనన్న మాటలు ఒక్క క్షణం తర్వాత అర్థమయ్యాక సిగ్గులేకపోతే సరి, నవ్వుతూనే ఉడుక్కుందామె. అయినా అతను వినలేదు. ఆ పెనుగులాట్లో ఆమె గాజు చిట్లి అతని అరచేతిలో గుచ్చుకుంది. దాంతో కాస్త రక్తం అతని చేయిని తడిపింది. అది చూసి శ్రీప్రియ కంగారుగా కట్టుకట్టడం క్షణంలో జరిగిపోయింది. అతని చేతిపై కన్నీటి బిందువులు పడితే అప్పుడు చూశాడు శ్రీప్రియ ముఖంలోకి. చిన్నపిల్లలా వెక్కుతూ ఏడుస్తుందామె. అతడు ఆశ్చర్యపోతూ, ఏ శ్రీ, ఏంటిది, ఇప్పుడేమైందని ఆత్రంగా అడిగాడతను. అతని చేతిని తన చేతితో పట్టుకుని, ఇదంతా నా వల్లే జరిగింది, ఐఎమ్ సారీ, గదగద స్వరంతో అంది ప్రియ. పిచ్చిమొద్దు, ఇంత చిన్న గాయానికే ఇంత కంగారు దేనికి, నాకేం కాలేదుగా. ఆమెని తన గుండెకి హత్తుకుంటూ ఓదార్పుగా అన్నాడతను. నీకలాగే ఉంటుంది, కాని నీకు కనీసం చీమ కుట్టినా నీకన్నా బాధపడేది నేనే. అసలు నేననేదాన్నే లేను, ఎందుకంటే నా అన్నదంతా నువ్వే కాబట్టి. అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోతూ లాలనగా అంది ప్రియ. అప్పుడు అతనికి మాట్లాడడానికి మాటలు అందడం లేదు. కారణం ఏదో తెలియని బంధం, మాటలకందని భావం అతడి గొంతుకు అడ్డుపడింది తెరలా. నిజంగా తనెంత అదృష్టవంతుడు. లేకపోతే ఇంతటి ఆత్మీయానురాగాల్ని పొందడం అంటే అసలు ఇదంతా కల కాదుగా. ఇన్నాళ్లుగా తన భార్యని అంతలా ప్రేమించాడే గాని ప్రేమించబడలేదు. కాని ఇప్పుడు తెలుస్తోంది ప్రేమకున్న మహత్యం ఏమిటో. నిజానికి ప్రియే లేకపోతే తనీ పాటికి ఏమయ్యేవాడో. ఈ ప్రశ్న అతని మదిని కుదిపేయగానే ఆమెని మరింత ఒడిసి పట్టుకున్నాడు. ఆ ఒడుపులో ఈ జన్మలో మన అనుబంధాన్ని ఏ శక్తి విడదీయలేదు అన్న ధీమా, ఈ విశాల విశ్వం ఉన్నంత వరకు మన ప్రణయ ప్రబంధంలో ఒక్కో మధురానుభూతులు అక్షరాలుగా లిఖించబడతాయి సుమా అన్న ప్రగాఢ విశ్వాసం నిగూఢమై ఉంది. క్షేత్ర, ఏంటి మౌనంగా ఉన్నావు? అతడి కౌగిల్ని విడిపించుకుంటూ అంది. అతను ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని, ప్రియా, నీ రుణం ఎలా తీర్చను? నిజంగా నేను నీకు చేసిన నమ్మక ద్రోహానికి నా మీద కోపం పెంచుకోకుండా ఇంతటి ప్రేమని పంచుతున్న నీకు నా పాదాభివందనం, ఆరాధనగా అంటూ ఆమె సన్నని పాదాల్ని తాకబోయాడు. ఏంటిది? అతడిని తన గుండెలకి హత్తుకుని అతని నుదుటిపై ముద్దు పెట్టి, క్షేత్ర, చిన్నపిల్లాడు ఏదైనా తప్పు చేస్తే తల్లి మందలించి క్షమించేస్తుంది. అది మాతృప్రేమ. అలాగే ఆ తప్పుని తెలుసుకుని వాడు పశ్చాత్తాపం చెంది తల్లిని క్షమించమని కోరితే ఆమెకు కలిగినంతగా సంతోషం లోకంలో ఎవరికీ కలగదు. అలానే ప్రస్తుతం నువ్వు కూడా నాకు చిన్నపిల్లాడివే. అప్పుడేదో అలా చేశావు, అందుకు సరిపడా బాధపడుతున్నావు. ఏంటిది?
నిజమైన ప్రేమలో క్షమ ఉంది, అంతేగాని ఇంతలా మదన పడాల్సిన పనిలేదు. ఆమె కాస్త ఆగి ఆ గాంభీర్య వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్లుగా, మరి భోంచేద్దామా లేదా చిన్నగా నవ్వుతూ అంది. అతను చిన్నగా నిట్టూర్చి లేచి నుంచుని డైనింగ్ రూమ్ వైపు నడవసాగాడు. ఏయ్ ముద్దబ్బాయ్, అటెక్కడికి? వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అంది. అదేంటి, భోంచేద్దామన్నావుగా? అమాయకంగా అన్నాడతను. అవును అన్నాను, అయినా ముందుగా నాకు ఆకలిస్తుందన్నావుగా, నీ కొడ్డిస్తేనే గాని. ఆమె ఆ మాట పూర్తిగా అనకముందే అతను ఒక్క ఉదుటును వెళ్ళి ఆమె పేదాలను తన పేదాలతో ఏకం చేశాడు. కాని ఇంకాసేపట్లో ఏమి జరగనుందో వారికి ఆ మధుర క్షణాల్లో తెలీదు. వాట్, నువ్వు చెప్పేది నిజమా? సంభ్రమాశ్చర్యంతో అంది నిషాదీప్తి. ఒట్టి నిజం కాదు, అక్షరాల నిజం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే నన్ను కొడతాడో తిడతాడో అనుకున్నాను. ఆ ఇంకో విషయం కూడా చెబుతాను, బట్ గుండె నిబ్బరంగా ఉంచుకో. ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు అక్షయ్. చెమటల్ని కొంగుతో అద్దుకుంటూ. ఏంటది? ఉద్వేగంగా అడిగింది నిషా. క్షేత్రజ్ఞ ఇక మీదట నీ దగ్గరికి రాడు. ఎందుకంటే అతను పెళ్లి కాకముందు శ్రీప్రియని గాఢంగా ప్రేమించాడు. వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టుగా ఆమెతోనే అతని జీవితం కొనసాగుతుంది, చెప్పాడు అక్షయ్. నో, నేను ఒప్పుకోను. ఎంతకి అదవతి? హిస్టీరికల్గా అరిచింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. అయినా అలా నిలదీసే అర్హత నువ్వెప్పుడో కోల్పోయావు, విసురుగా అన్నాడతను. ఏం, ఎందుకు లేదు? నేను అతడు తాళి కట్టిన భార్యని, ఉక్రోషంగా అంది. అతడు నవ్వాడు. పడి పడి నవ్వుతూ చప్పట్లు చరిచి, వాహ్ నిషా, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సినిమా డైలాగ్స్ ఎంత బాగా చెప్పో. అతను తాళి కట్టాడన్న వాస్తవం నీకిప్పుడు గుర్తొస్తోందా? ఎంజాయ్ చెయ్యాలంటూ నీ బాయ్ ఫ్రెండ్స్తో ఎఫ్ఐఆర్స్ నడిపేటప్పుడు గుర్తుకు రావాల్సింది అతడు నీకు తాళి కట్టిన మొగుడని. అతను ఒక భర్తగా నిన్ను ఆదరించి చేరదీసినప్పుడు నువ్వు అతన్ని నిరాకరించినప్పుడు గుర్తు రావాల్సింది అతను నీకు తాళి కట్టిన భర్త అని. ఆగి మళ్ళీ కొనసాగించాడు. మగాడెప్పుడు తుమ్మెద లాంటివాడు. ఆడదానిలో తనకు కావలసిన మకరందాన్ని దోచుకుని తుర్రుమంటాడు. అలా కాకుండా జీవితాంతం నాకు తోడుగా ఉండేది తాళి కట్టిన భర్త అని నువ్వు చాలా ఆలస్యంగా గ్రహించావు. అందరిలా వదులుకోవాలన్న వీడని బంధం అది. బట్ ఇదంతా నీ స్వయంకృత అపరాధం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నానంటే ప్రయోజనం లేదు, హితోపదేశం చేసినట్టుగా చెప్పాడు అక్షయ్. ప్లీజ్ స్టాప్ ఇట్. ఇంకా చచ్చిన పామునెందుకు చంపుతావు? దయచేసి నన్ను ఆయన దగ్గరకు తీసుకువెళ్ళు ప్లీజ్, రోదిస్తూ ప్రాధేయపూర్వకంగా అంది నిషా. నిషా, నే చెప్పేది విను. ఇప్పుడు నువ్వు వెళ్ళినా ప్రయోజనం లేదు, ఊరడింపుగా అన్నాడతను. ప్లీజ్ అక్షయ్, కాదనుకో, బ్రతిమాలుతూ అంది నిషా. ఆమెని కాదనలేక సరేనన్నాడు. కిర్రుమన్న శబ్దంతో కారు పోర్టుకోలో ఆగింది. కారులో నుండి దిగులుగా దిగింది నిషాదీప్తి. ఆ ఇంట్లోకి భారంగా అడుగులు వేసింది. ఉద్విగ్నంతో తన గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినిపిస్తోంది. చిన్నగా మాటలు వినిపిస్తే పక్క గదివైపు చూసింది. తలుపు పూర్తిగా మూయినందున ధైర్యంతో తలుపు దగ్గరికెళ్ళి చూసింది నిషా. అంతే, వేల మెరుపులు పెళపెళమని తన మదిలో అడ్డుగోలుగా విరుచుపడుతుంటే ఆ దృశ్యం చూసి అవ్వక్కయింది. ఆ రోజు అక్షయ్తో తను ఏ యాంగిల్లో ఉందో ఈరోజు తన భర్త కౌగిలిలో ఆమె అదే యాంగిల్లో ఉంది. ఎంతకు తెగించారు? అసలు మీరు మనుషులేనా అని దిక్కులు పెకటిల్లేలా అరవలేదు నిషా. కారణం, తను చేసిన తప్పు వేడని నీడలా పెనుభూతంలా చుట్టేసి కుదించేస్తుంటే పశ్చాత్తాపంతో, తను చేసిన స్వయంకృత అపరాధంతో, అన్నీ మిళితమైన భావంతో నెమ్మదిగా అచేతనంగా వెనుతిరిగింది. తను చేసిన పొరపాటు పనులకి శిక్ష ఒక జీవితకాలానికి సరిపడా బాధ మిగిలింది. నిజమే మరి, తన లాంటి వారికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. తనలో తాను కుమిలిపోతూ వెనుతిరిగింది నిషాదీప్తి. ఇంతటితో స్వయంకృతం అనే నవల కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ.